అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మీ ప్రొఫైల్లో కానీ మీకున్న ఎక్స్పీరియన్స్లు చూస్తుంటే ఎక్కువ ఫ్యాక్షనిస్టుల కేసుల్లోనే మీరు ఎక్కువ కనిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కువ ఎక్విడెంట్లు చెప్పిస్తుంటారు. అంటే మీరు ఫ్యాక్షన్స్ని ప్రోత్సహిస్తున్నారా? మేము యాజ్ ఎ క్రిమినల్ లాయర్ కానీ వీ డూ జస్టిస్ టు ద కేస్. మా దగ్గరికి వచ్చిన ఏదైతే కేసు ఉందో అది ఆన్ పేపర్ ఇట్ విల్ బి దేర్. ఫ్యాక్షనిజం పెరగాలని కోరము, దాన్ని తగ్గేదానికి వేరే విధంగా ఎఫర్ట్స్ అంటే అది ఇట్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్స్. అంటే మీరు అన్నట్లుగా ప్రొఫెషనల్గా కేసు వైపు చూస్తారు తప్ప క్యాండిడేట్ వైపు గురించి మీరు ఆలోచించారు. కానీ వాళ్ళు మార్పు తేడానికి కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు ఉండొచ్చు. తప్పు చేసిన వాడిని మానవ న్యాయస్థానాలు ఇవి ఏదైనా పనిష్ చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ దేవుడు అనేవాడు డెఫినెట్గా శిక్ష వేస్తే ఒకతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది. ఆ కేసు ఆర్గ్యూ చేసిన తర్వాత గెలిచాను, అతన్ని రిలీజ్ చేశాను. నాకు వచ్చి ఫస్ట్ వచ్చి థ్యాంక్స్ చెప్పేసి అక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే కేసు కనుక తొందర చేయకుండా ఉంటే అతను బతికిండేవాడు, కేసు కనుక గెలవకుండా ఉంటే జైల్లో బతికిండేవాడు. ఇంకోటి మీకు చెప్పాల్సింది, ఎప్పుడైతే గెలిచిన తర్వాత అతను థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడో అప్పుడు నాకు బాధ మొదలైంది. భగవద్గీతలో చెప్పినట్టు మన కర్మలను మనం ఏంటంటే పర్ఫెక్ట్గా చేయాలి. రిజల్ట్ గురించి మనం ఆలోచించకూడదు, ఎందుకంటే రిజల్ట్కి మనం కాదు బాధ్యతలు. షాద్నగర్ డబుల్ మర్డర్ కేసు. డబుల్ మర్డర్ కేసు గురించి ఒకసారి చెప్పండి. జమ్మలమడుగులో మినిస్టర్ ఆదినారాయణ రెడ్డి గారికి రామసుబ్బారెడ్డి గారి వాళ్ళ పెదనాన్న శివారెడ్డి గారు, వాళ్ళిద్దరి రెండు ఫ్యామిలీస్కి మధ్య మొదటి నుంచి చాలా సంవత్సరాలుగా ఫ్యాక్షన్ నడుస్తాం. ఇద్దరిని కూడా ఏంటంటే షాద్నగర్లో బస్సు మీదలో వెళ్తూ ఉంటే శివారెడ్డి వర్గం వాళ్ళు కింది కోర్టులో కన్విక్షన్ పడింది. శివారెడ్డి గారి కూతురు కోర్టు దగ్గర, నాంపల్లి క్రిమినల్ కోర్టు దగ్గర ఆయన రాసిన లెటర్ను సోమోటో కంటెంప్ట్గా తీసుకున్నారు. లెటర్లో ఏం రాశారంటే ఆవిడ చెప్పిన దాన్ని ఆమెను అడిగాను, ఏంటమ్మా ఇది చెప్పడం బాగుందంటే లేదన్నా అక్కడ ఎప్పుడైతే మర్డర్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ అదే టైంలో రామసుబ్బారెడ్డి గారు అన్న అవుతాడు. సో ఈ విధంగా కంటెంప్ట్ కేసు ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు నేను ఇదే విధంగా నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెప్పింది నేను కూడా జడ్జెస్కి చెప్పాను. నా దాన్ని ఒప్పుకున్నాను. సో వీళ్ళ మీద కంటెంప్ట్ అనేది లేకుండా కొట్టేశారు. రామ్ సుబ్బారెడ్డి గారి కేసు కాకుండా మీ దగ్గరికి ఎలాంటి కేసులు వచ్చింటాయి? గౌరవ్ వెంకటరెడ్డి గారు అని చెప్పేసి కర్నూలు నందికోట్కూరు, ఆయనకు ఇదే విధంగా ఒక మర్డర్ కేసులు ఏంటంటే లైఫ్ కన్విక్షన్ పడింది. సో ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించి రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన పిటిషన్ పెట్టుకున్నారు. దాని బేసిస్ మీద అప్పట్లో గవర్నమెంట్ ఏంటంటే ఆయన క్షమాభిక్ష మీద వదిలిపెట్టడానికి జీవో కూడా ఇష్యూ. మరి అతను శిక్ష కూడా పడిన తర్వాత సంవత్సరం కూడా కాకుండా అతను బయటికి రావడం ఎంతవరకు న్యాయం? మేము సుప్రీంకోర్టులో వేశాం, సుప్రీంకోర్టులో కేసు గెలిచాం. సో హీ కంటిన్యూడ్ ఇన్ ద ప్రిజన్. దాని తర్వాత ఏంటంటే ఇంతకుముందు ఒక్కడే రిలీజ్ చేసిన దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ఇప్పుడు ఒక్కడు కాకుండా ఒక 700-800 మంది గుంపులో కలిపి పెట్టేస్తే మళ్ళీ అతన్ని బయటికి తీసుకొని రావచ్చని సంభవం ఎవరో అడ్వైజ్ ఇచ్చారు. ఏంటో ఒక కామన్ జీవో ఇచ్చారు. ఆ కామన్ జీవోలో ఈయన కూడా ఉన్నాడు. సో దాని మీద మళ్ళీ వాళ్ళు వచ్చారు. సో మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ వేశాం. తర్వాత ఆయన ఏ విధంగా బయటకు వచ్చారు? దాని తర్వాత ఏంటంటే ఆ కేసును మళ్ళీ దాని తర్వాత ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే కపట్రాల వెంకటప్ప నాయుడు అని చెప్పేసి ఆయన పెద్ద ఫ్యాక్షనిస్టు. అయితే నా దగ్గర రెగ్యులర్గా వచ్చేవాడు. అతను జీప్లో వాళ్ళ ఊరు నుంచి కపట్రాల నుంచి కర్నూలుకు వస్తూ ఉండగా టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంటే ఇట్లా వెంకటప్ప నాయుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. కొంచెం కేర్ఫుల్గా అది ఇది చూశాను. అంత లోపలికి ఎవరో టీవీ ఛానల్స్ వాళ్ళు ఫోన్ చేశారు, మీరు ఆయనతో ఏదన్నా అనుబంధం పంచుకుంటారేమో, మీరు ఒకసారి స్టూడియోకి రావాలి. ఇది అసలు యాక్సిడెంట్ లాగా కనపడడం లేదు. ఏ విధంగా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. అల్టిమేట్గా ఏంటంటే నాది చెప్పిన సాయంకాలానికి ఏంటంటే
ఇది లేదు ఇది మర్డర్ అని చెప్పేసి. డేటా చోరీ కేసు జరిగింది, ఎఫెన్స్ ఆంధ్రప్రదేశ్ నష్టం కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని కంప్లైంట్ ఇవ్వాలని కొంతమంది అంటే, కానీ జరుగుతున్నది హైదరాబాద్లో కాబట్టి ఇక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అని మరికొంతమంది అంటున్నారు. ఒక ఫారినర్ వచ్చాడు, ఇక్కడ చార్మినార్ చూడడానికి వచ్చాడు, పర్సు పోగొట్టుకున్నాడు, ఆయన వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోయి ఇస్తాడా, ఇక్కడ చార్మినార్ పోలీస్కి ఇస్తాడా? జ్యుడిషియరీలో కరప్షన్ గురించి ఒకసారి మాట్లాడితే జడ్జిలు కరప్షన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పాతకాలంలో అంటే అట్ ది టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఈ ఫ్రిడ్జ్లు లేవు, టీవీలు లేవు, ఏసీలు లేవు, పెద్ద పెద్ద బంగ్లాలు లేవు, కార్లు లేవు, కంటెంట్మెంట్ ఉండేది. అన్ని ఇన్స్టిట్యూషన్స్లో, అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో, ఇప్పుడున్న అన్ని ప్రొఫెషన్స్లో అందరి మనుషుల్లో ఏ విధంగా మార్పు ఉందో కొంత జ్యుడిషియరీలో కూడా మార్పు వచ్చిన మాట నిర్వివాదం. బట్ అంత మాత్రానే మొత్తం జ్యుడిషియరీ అంతా జ్యుడిషియరీ మీద తప్పు వేయడం కూడా చాలా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పక్కా ప్రొఫెషనల్ అడ్వకేట్, డిజిగ్నేటెడ్ సీనియర్ అడ్వకేట్, పేరు వీరారెడ్డి గారు. వీరారెడ్డి గారు జనరల్గా వచ్చే కేసులన్నీ కూడా ఫ్యాక్షనిస్టులకు సంబంధించిన కేసులు వాదిస్తారు. అంటే అతను చేసింది క్రైమా అనేది కాకుండా అతని దగ్గర వచ్చినప్పుడు ఆ క్లయింట్కి సంబంధించిన కేసు వివరాలు తీసుకోవడం, ఒక ట్రస్ట్ని క్రియేట్ చేస్తారు. అతని దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కేసుని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, దాన్ని ఎలా చేయాలనే విషయాన్ని అతను ఒక ప్రొఫెషనల్గా తీసుకువెళ్ళడంలో ముందుంటారు. వీరారెడ్డి గారి దగ్గరకు వచ్చిన కేసుల్లో చాలా సెన్సేషన్ కేసులు ఉన్నాయి. రాము సుబ్బారెడ్డి గారి షాదనగర్ డబుల్ మీటర్ కావచ్చు, గౌరు వెంకటరెడ్డి గారి కేసు కావచ్చు, చాలా కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా అతను ఇంటర్వ్యూలో చెప్తారు. అయితే వీరారెడ్డి గారికి ఉన్న ప్రొఫెషనల్లో క్రైమ్ సంబంధించిన కాకుండా సివిల్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ సంబంధించి కూడా ఉన్నాయి. అతను ఎలాంటి కేసులు చేసుకొచ్చారు, ఫ్యాక్షనిస్టులను కాపాడుతారా లేదా ఫ్యాక్షనిస్టులకు వ్యతిరేకత ఉంటారా అనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకోవాలి. వీరారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మీ ప్రొఫైల్లో కానీ మీకున్న ఎక్స్పీరియన్స్లు చూస్తుంటే ఎక్కువ ఫ్యాక్షనిస్టుల కేసుల్లోనే మీరు ఎక్కువ కనిపిస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఎక్కువ ఎక్విడేట్లు చూపిస్తుంటారు, కన్వెన్షన్ నుంచి చాలా తక్కువ కనిపిస్తుంది. అంటే మీరు ఫ్యాక్షన్స్ని ప్రోత్సహిస్తున్నారా లేదా వాళ్ళు చేసిన క్రైమ్ని తగ్గించడం మీకు ఒక ప్రొఫెషనల్గా వాళ్ళని కాపాడుతున్నారా? అంటే రెండు, అంటే మీరు బై బర్త్ కడప జిల్లాలో పుట్టడంతో వాళ్ళని కాపాడాలని ఉద్దేశం ఉంటుందా, లేదా ఫ్యాక్షనిస్ట్ని పూర్తిగా ఫ్యాక్షనిజమాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఇంటెన్షన్ కూడా మీకు ఉండొచ్చు. ఇవన్నీ చెబుతూనే వీటికి సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ నాన్నగారు, మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మా నాన్నగారు రాఘవరెడ్డి గారు. మేము మా నేటివ్ ప్లేస్ కడప జిల్లా చెన్నూరు గ్రామం. అయితే మా ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీలో హీ వాజ్ ది ఫస్ట్ ఎంప్లాయీ. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా చేశారు. మా ఫాదరు మా మదర్ కూడా అక్కడే కడప జిల్లాలో దగ్గరలో ఒక విలేజ్ తుమ్మలూరు అని చెప్పేసి. మేము 5 brothers 2 sisters. మా ఫాదర్తో పాటు ఏంటంటే నాది 1960 5/7/1960 డేట్ ఆఫ్ బర్త్. చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే మా ఫాదర్ అప్పట్లో ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉండేవి. జోనల్ సిస్టమ్ లేదు, నాన్ ముల్కీ ఆ రూల్స్ లేకముందు మా ఫాదర్ని ఎవ్రీ ఇయర్ దాదాపు అప్పట్లో ట్రాన్స్ఫర్స్ ఉండేది. సో నా చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే 1వ తరగతి నుంచి కూడా ఎడ్యుకేషను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఊర్లో చేస్తూ వచ్చాం. ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ చేస్తూ వచ్చాం. బేసికల్లీ తెలంగాణలో ఏంటంటే 10th వరకు తెలంగాణలోనే నా ఎడ్యుకేషన్ అంతా. మళ్ళీ దాని తర్వాత ఈ జోనల్ సిస్టమ్ వచ్చిన తర్వాత మా ఫాదర్కు రాయలసీమ ఏరియాలో Zone 4 కింద పోస్టింగ్స్ రావడం అది జరిగింది. నేను బీకామ్ అండ్ లా. బీకామ్ వెంకటేశ్వర యూనివర్సిటీ కింద ఉండేది, అనంతపురం ఆర్ట్స్ కాలేజీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. అప్పుడు నీలం సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా ఉండేవారు. సో మావి అప్పట్లో నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు 100 years సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. నాకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ బీకామ్లో. అదృష్టం కొద్దీ సంజయ్ రెడ్డి గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ మా ఫంక్షన్కి రావడం, తీసుకోవడం అది కూడా జరిగింది. అదేవిధంగా మళ్ళీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ మాది ఫస్ట్ బ్యాచ్. రఘువీరారెడ్డి గారు మినిస్టర్ ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే మాకు 2 years సీనియరు. మేము ఆయన లా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మేము ఫస్ట్ ఇయర్లో ఉండేవాళ్ళం. సో బేసికల్లీ యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్ మాది. నాకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్, లాలో కూడా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ వచ్చింది. సో 1983 నవంబర్కి అయిపోయింది. 1984 జనవరి నుంచి ఇక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. మీరు మా బ్రదర్స్ 5 brothers 2 sisters, నేను దాంట్లో నేను 4th. నా పైన 3, తర్వాత 3. అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే.
అంటే బీకామ్ చేశారు, తర్వాత మీరు ఎల్ఎల్బి చేసిన తర్వాత ఫస్ట్ ఎవరి దగ్గర మీరు ప్రాక్టీస్ చేశారు? బీకాము ఎల్ఎల్బి చేసిన తర్వాత మా గురువులు సోమకొండారెడ్డి గారు అని చెప్పేసి ఆయన ఆఫీస్లో ఫస్ట్ నేను జూనియర్గా చేరాను. ఇక్కడ అనంతపురం, ఇక్కడే హైకోర్టు స్ట్రైట్. ఇప్పుడు మీకు నేను హైకోర్టుకి ఇక్కడ ప్రాక్టీస్కి రావడానికి ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి ఉంటుంది, చిన్న ఇన్సిడెంట్. నేను ప్రొఫెషన్లోకి రాకుందంటే సెకండ్ ఇయర్లో చదివేటప్పుడు మాకు మోడల్ కోర్ట్స్ కాంపిటీషన్స్ ఉంటాయి. దాన్ని మూట్ కోర్ట్ కాంపిటీషన్ అంటారు. మూట్ కోర్ట్ కాంపిటీషన్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో అన్ని యూనివర్సిటీస్ కలిపి పూణేలో అప్పుడు కండక్ట్ చేశారు. మొత్తం అన్ని ఆల్ కాలేజెస్ పుట్ టుగెదర్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఎల్ఎల్బి లా చదివే స్టూడెంట్స్కి అందరికీ టు మేక్ దెమ్ గుడ్ లాయర్స్, మంచి లాయర్స్ని ఎవరినైతే ఉన్నారో వాళ్ళని వెతకాలి అన్న ఉద్దేశంతో ఆ విధంగా పూణేలో మూట్ కోర్ట్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేశారు. చేసినప్పుడు ఏంటంటే మా యూనివర్సిటీ నుంచి, కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి నన్ను ఇంకొకరిని మా ఫ్రెండ్ని ఒకరిని ఒక టీం లాగా, అంటే ఒక్కొక్క కాలేజీ నుంచి ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి ఇద్దరిని పంపించమన్నారు. సో మమ్మల్ని ఇద్దరిని డెప్యూట్ చేశారు. ఆ డెప్యూట్ మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హ్యాడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అన్ మీ, ఈవెన్ దో ఐ వాజ్ ఇన్ సెకండ్ ఇయర్. మళ్ళీ ఫైనల్ ఇయర్ కూడా ఉంటుంది. అప్పట్లో లా 3 years కోర్సు. నేను ఐ వాజ్ ఓన్లీ ఎ స్టూడెంట్ ఆఫ్ సెకండ్ ఇయర్. ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హ్యాడ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ అండ్ సెలెక్టెడ్ మీ యాజ్ వన్ ఆఫ్ ది 2 candidates. సో మా టీంని ఏంటంటే అక్కడికి పంపించేవాళ్ళు. అప్పటికి ఏంటంటే డిపార్ట్మెంట్లో ఒకరిద్దరు చిన్న చిన్న సన్నాయి నొక్కులు నొక్కారు. మనది ఏదో ఎక్కడో మారుమూల ప్రాంతం అనంతపురము, పూణేలో ఆల్ ఇండియా నుంచి వస్తారు, పెద్ద పెద్ద సిటీస్ నుంచి వస్తారు, మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి, కాస్మోపాలిటన్ సిటీస్ నుంచి. మన వాళ్ళు ఎక్కడ ఫేస్ చేయగలరు, అక్కడ వెళ్ళి నవ్వుల పాలు కావడం కంటే అసలు పంపకుండా ఉంటే బాగుంటుందని ఒకరిద్దరు కూడా ఏదో కామెంట్స్ వచ్చాయట. బట్ మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సమ్హౌ హీ హ్యాడ్ గ్రేట్ కాన్ఫిడెన్స్ ఆన్ అస్. మమ్మల్ని పూణే పంపించారు. పూణేలో మేము తెలుగు యూనివర్సిటీస్ వెరైటీ కూడా వచ్చాయి. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చింది, కాకతీయ యూనివర్సిటీ, నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్, అదేవిధంగా ఆల్ ఇండియా లెవెల్లో కూడా వచ్చాయి. మేము వీ వెంట్ ఆన్ బీటింగ్ ఎవ్రీ అదర్ యూనివర్సిటీ. నేను మా కొలీగ్ కూడా ఇప్పుడు హీజ్ నో మోర్, ఈ మధ్యలో చనిపోయారు ఆయన. ఇద్దరం కూడా వీ వర్ బీటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీ. వీ వెంట్ అప్ టు సెమీఫైనల్స్ లెవెల్. అక్కడ కొంచెం లోకల్ యూనివర్సిటీతో, మాకు పూణే లోకల్ యూనివర్సిటీతో కాంపిటీషన్ వచ్చేసి సమ్హౌ వీ కుడ్ నాట్ సక్సీడ్. సో మా ఫ్రెండ్ ప్రకారం ఏంటంటే మేము బాగా పర్ఫార్మెన్స్ ఉంది, పూణే లోకల్ యూనివర్సిటీ కాబట్టేసి వీ వర్ ది అదర్ ఆపోజిట్ టీమ్ వాజ్ డిక్లేర్డ్ సక్సెస్ఫుల్ మా మీద అన్నట్టు నా కొలీగ్ నాతో పాటు వచ్చిన అతని అలిగేషన్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ లాస్ట్ దేర్ అట్ ది సెమీఫైనల్స్ స్టేజ్. మరుసటి రోజు ఫైనల్స్. ఆ ఫైనల్స్ దానికి ఏంటంటే అప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా విఆర్ రెడ్డి గారు ఉన్నారు, గ్రేట్ అడ్వకేట్. హీ వాజ్ అడ్వకేట్ జనరల్ ఆల్సో ఫర్ ది కంబైన్డ్ స్టేట్ అండ్ దెన్ సొలిసిటర్ జనరల్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. గ్రేట్ మ్యాన్. ఆయన దానికి చీఫ్ గెస్ట్గా వచ్చారు. వచ్చిన తర్వాత పూణే వచ్చారు ఫైనల్స్కి. వచ్చిన తర్వాత హీ ఎంక్వైర్డ్ మొత్తం అన్ని టీమ్స్లో ఏ టీం బాగా చేసింది. సో ఎవరో మా పేరు గురించి చెప్పారు. తెలుగు వాళ్ళల్లో పర్ఫార్మెన్స్ బాగుంది, ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా కూడా వీళ్ళు బాగానే చేశారండి, బట్ సెమీఫైనల్స్లో దే లాస్ట్ ఇట్ అని. దెన్ హీ కాల్డ్ అస్ టు హిస్ ఛాంబర్ ఆఫ్టర్ ఫైనల్స్ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత హీ కాల్డ్ అస్. వీ వెంట్ దేర్. అప్పటి వరకు ఏంటంటే మా ఫాదర్కి ఒక కోరిక ఉంది, మా అబ్బాయి చేత సివిల్ సర్వీసెస్ చేయించాలి, నాతో సివిల్ సర్వీసెస్ చేయించాలన్న కోరిక ఉంది. చెప్తూ వచ్చేవాళ్ళు. బట్ ఎప్పుడైతే ఈయన విఆర్ రెడ్డి గారు ఆయన ఛాంబర్లోకి పిలిచేసి మీ పర్ఫార్మెన్స్ బాగుందట, మీరు ఏం చేయదలుచుకున్నారని అడిగారు. సో నా వరకు నేనేం చెప్పానంటే ఇట్లా మా ఫాదర్ కోరికండి, ఇట్లా సివిల్ సర్వీసెస్ రాయమంటున్నారు, లా అయిన తర్వాత రాద్దాం అనుకుంటున్నాను అనే మాట చెప్పాను. బట్ లా ఎందుకు చేరారు అన్నాడు. అంటే ఇట్లా బీకామ్లో గోల్డ్ మెడల్ ఇవన్నీ అంటున్నారు కదా, లా అసలు ఎందుకు చేరారంటే సివిల్ సర్వీసెస్ రాసేదానికి ఉపయోగపడుతుందని చెప్పేసి లాలో చేరాను, వేరే ఏది తీసుకోకుండా. మా ఫాదర్ అంటే ఆయన చెప్పారు, మీ పర్ఫార్మెన్స్ విన్నాను, వేరే వాళ్ళని అడిగి కనుక్కున్నాను, బట్ మీలాంటి వాళ్ళు లీగల్ ప్రొఫెషన్లోనే ఉండాలి. సివిల్ సర్వీసెస్కి ఎవరైనా పోతూ ఉంటారు, లాయర్స్గా అందరు రారు. అందులో అప్పుడున్న రెప్యుటేషన్ ఏంటంటే మిగిలిన ఎక్కడ కాలేజీల్లో సీట్ దొరకని వాళ్ళు లీగల్ ప్రొఫెషన్లోకి వస్తారన్న ఒక నోషన్ ఉన్నది. సో ఆయన కూడా విఆర్ రెడ్డి గారు అటువంటి నోషన్ ఉన్న పరిస్థితుల్లో అన్ని చోట్ల రిజెక్టెడ్ వాళ్ళు ప్రొఫెషన్లోకి రావడం కాదు, మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుందన్న సమ్హౌ
హీ హ్యాడ్ దట్ మా మీద ఏదో ఇంప్రెషన్ ఉంది. సో మీరు రండి ప్రాక్టీస్ పెట్టండి అని. సార్ ప్రాక్టీస్కి వస్తాం, సరే ఎక్కడ పెట్టమంటారు సార్? అనంతపూర్లో పెట్టమంటారా, కడపలో పెట్టమంటారా అంటే లేదు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మీలాంటి వాళ్ళది అవసరం ఉంటుంది, హైకోర్టులో పెట్టండి లేదా సుప్రీంకోర్టులో పెట్టండి అన్న. సరే దాని తర్వాత మా ఫాదర్ని అడిగాం ఎక్కడ ప్రాక్టీస్ పెట్టమంటారంటే సుప్రీంకోర్టు కాస్ట్లీ అఫైర్, ఎందుకంటే ప్రొఫెషన్లో గెస్టేషన్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది, వెంటనే చేరిన వెంటనే కేసెస్ రావడం కష్టము, అందుకని హైకోర్టులో పెట్టని ఇక్కడ చేర్పించారు. సో మా ఫాదర్ సోమకొండారెడ్డి గారు అనే అడ్వకేట్ దగ్గర నన్ను చేర్పించారు. చేర్పించిన తర్వాత ఎందుకంటే ఆల్రెడీ విఆర్ రెడ్డి గారు మా పర్ఫార్మెన్స్ చూశారు. దాని తర్వాత లా అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, లాలో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. ఈ అకాడమిక్ రికార్డు వెంట్ టు ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే మేము ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు మా మార్క్స్ లిస్ట్ అంతా ఇస్తాం. నాది కృష్ణదేవరాయ యూనివర్సిటీలో అప్పటి వరకు లాలో ఏంటంటే ఫస్ట్ క్లాస్లో అనేవి అసలు వచ్చేటి కావు. అటువంటిది నాది నాట్ ఓన్లీ ఫస్ట్ క్లాస్, ఐ గాట్ వెరీ గుడ్ మార్క్స్. ఇప్పటికీ ఆ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో నా రికార్డ్ ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలేదు. దట్ స్టిల్ కంటిన్యూయింగ్, ఐ గాట్ ది హైయెస్ట్ మార్క్స్. సో ఈ మార్క్స్ లిస్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాయి. దెన్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏమన్నదంటే కొంచెం హైలీ మెరిటోరియస్ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఉన్న వాళ్ళల్లో ప్రొఫెషన్లో నుంచి వెళ్లకుండా ప్రొఫెషన్లో ఉండేటట్టుగా చేయడానికి వీ షుడ్ గివ్ దమ్ సమ్ ఫెలోషిప్. మంత్లీ ఏంటంటే ఏదో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ప్రొఫెషన్లో నుంచి వెళ్ళి ఉద్యోగాల్లో చేరకుండా ఉండేదానికి వీ షుడ్ ప్రొవైడ్ దెమ్ సమ్ ఫైనాన్షియల్ సమ్ హెల్ప్ అన్నట్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకొని నాకు అప్పట్లో 1984-85 మాట మంత్లీ 500 రూపీస్ పంపించేవాళ్ళు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్ లాగా ఢిల్లీ నుంచి. దెన్ దే హ్యావ్ టేకెన్ ఏ డెసిషన్. అప్పుడు అడ్వకేట్ జనరల్గా పి రామచంద్రారెడ్డి గారు అని చెప్పేసి 1970 నుంచి 1983 వరకు 14 ఇయర్స్ గ్రేట్ అడ్వకేట్ రామచంద్రారెడ్డి గారు ఉండేవారు. సో ఆయన దగ్గర ఇతను వెళ్ళి అక్కడ ఉంటే బాగుంటుందని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమ్హౌ టుక్ డెసిషన్. దెన్ రామచంద్రారెడ్డి గారితో వాళ్ళతో మాట్లాడేసి ఇట్లా మేము మీ దగ్గరికి సోయన్సోను పంపిస్తున్నాము, మీరు తీసుకోవాల్సి ఉంటుంది యాజ్ యువర్ జూనియర్ అని చెప్పేసి ఆయనకు మాట్లాడి ఆయన కన్విన్స్ చేశాను. దాని తర్వాత నాకు ఇన్ఫామ్ చేశాను. నేను బాధతోనే మా గురువు గారు సోమకొండారెడ్డి గారికి చెప్పాను, ఇప్పుడు ఎందుకంటే ఆయన నుంచి అక్కడికి వెళ్ళాలి. సోమకొండారెడ్డి గారు చాలా ఎంకరేజ్ చేసి లేదు వెళ్ళు బాగుంటుంది, ఎందుకంటే నాకు కూడా పర్సనల్గా తెలుసు కదా రామచంద్రారెడ్డి గారు, అక్కడికి వెళ్ళని హీ ఎంకరేజ్డ్ మీ. అండ్ దెన్ ఐ షిఫ్టెడ్ ద ఆఫీస్. అంటే ఇక్కడ నుంచి సోమకొండారెడ్డి గారి దగ్గర నుంచి రామచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. రామచంద్రారెడ్డి గారు హీస్ ఎ గ్రేట్ మ్యాన్. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి జస్టిస్ సంజయ్ కుమార్ కూడా ఇప్పుడు సీనియర్ జడ్జిగా ఉన్నారు హైకోర్టులో. బాగా ఎంకరేజ్ చేశారు నాకు. నేను ప్రొఫెషన్లో ఏ సక్సెస్ ఇంతవరకు వచ్చినా కూడా అయ్యో మై రామచంద్రారెడ్డి గారికి సోమకొండారెడ్డి గారికి. ఫస్ట్ మీరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ కేసు ఏం తీసుకున్నారు సీనియర్ దగ్గర? యాక్చువల్గా నేను ఫస్ట్ సోమకొండారెడ్డి గారి దగ్గర చేరిన తర్వాత నాకంటే పైన ఏంటంటే జూనియర్స్ ఇంకా 3 సీనియర్స్ ఉండేవారు. నేను ప్రాక్టీస్లోకి వచ్చిన 20వ రోజు ఏంటంటే సమ్హౌ ఇట్ సో హ్యాపెన్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఒక సర్వీస్ మ్యాటర్, ఒక ఉద్యోగస్తుని ఉద్యోగంలో నుంచి తీసేసిన మ్యాటర్. అది నా పైన ఉన్న 3 సీనియర్లు ఏంటంటే ఆ రోజు సమ్హౌ వాళ్ళకు వేరే పనుల వల్ల ఎవరు రాలేదు. సోమకొండారెడ్డి గారికి హైకోర్టులో ఆ రోజు ముఖ్యమైన కేసులు ఉన్నాయి. సో సోమకొండారెడ్డి గారు నన్ను ఇన్స్ట్రక్ట్ చేసి నువ్వు వెళ్ళి ఈ కేసు ఆర్గ్యూ చెయ్యాలి. ఆ రోజు మార్నింగ్ ఇచ్చారు, ఈరోజు ఇంకెవరు రాలేదు, నీకు 20 రోజులే ఉంది స్టాండింగ్, అయినప్పటికీ ఏం భయపడొద్దు, ఇది నువ్వు వెళ్ళి నువ్వు ఆర్గ్యూ చేయాలి, నువ్వు దీని గురించి ఏం భయపడొద్దు, ఎందుకంటే కేసులో అంత మెరిట్ ఏం లేదు, మనం గెలుస్తామన్న స్కోప్ లేదు, ఓడిపోయేదానికి అవకాశం ఉంది, కాబట్టి ఏదున్నా భయం లేకుండా ధైర్యంగా పోయి ఆర్గ్యూ చేసిరా అన్నారు. సరే మార్నింగ్ నుంచి నేను ప్రిపేర్ అయ్యాను. సంభవం అది ఎప్పుడో మధ్యాహ్నం 2:30కి ఆ ప్రాంతంలో ఆర్గ్యుమెంట్స్ రీచ్ అయింది. చేశాను. నాకెందుకో ఒక పాయింట్ బాగుందని అనిపించింది. నేను ఆ పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆర్గ్యూ చేశాను. అండ్ టు ద అస్టానిష్మెంట్ ఐ వన్ ద కేస్. గెలవడమే కాకుండా ఆ ఉద్యోగస్తుని రీఇన్స్టేట్మెంట్ ప్లస్ బ్యాక్ వేజెస్ ఎప్పటి నుంచి ఉద్యోగంలో తీసేశారో అప్పటి నుంచి జీతాలు మొత్తం ప్రమోషన్స్ అన్నిటితో సహా తన ఉద్యోగంలో రీఇన్స్టేట్ చేసేటట్టు సీనియర్ కూడా ఓడిపోతున్న కేసు కేసు గెలిచవచ్చు. అంటే ఏ గ్రౌండ్స్లో వచ్చిందండి?
దాంట్లో ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని అతన్ని టర్మినేట్ చేసేటప్పుడు అతనికి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా టర్మినేట్ చేశారు. అంత గుడ్డుగా చేస్తుంటారా? చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ లిటిగెంట్ బిఫోర్ కోర్ట్స్. గవర్నమెంట్లో పొరపాట్లు జరుగుతాయి కాబట్టి హైకోర్టు సుప్రీంకోర్టులో ఫైలింగ్ అంత ఉంటుంది. గవర్నమెంట్ అంతా పర్ఫెక్ట్గా నడుస్తూ ఉంటే ఇంత ఫైలింగ్ ఉండదు, ఇన్ని కేసులు పడవు. ఓకే, మెయిన్ గవర్నమెంట్ ఈజ్ ద కల్ప్రిట్ మెయిన్ అల్టిమేట్గా. సో ఎప్పుడైతే వచ్చి మా సీనియర్కి ఈ విధంగా గెలిచాం సార్ అంటే హీ ఫెల్ట్ హ్యాపీ. సో ఇట్స్ లైక్ ఏ విండ్ ఫాల్ అని చెప్పేసి సంభవ్ ఆ రోజు నుంచి నేనంటే కొంచెం స్పెషల్ అఫెక్షన్ సంభవ్ మా సీనియర్కి డెవలప్ అయింది. దట్ ఈజ్ మై ఫస్ట్ కేస్ ఐ రిమెంబర్ త్రూ అవుట్ మై లైఫ్. ఓకే, కానీ ఆ కేసుల తర్వాత మీరు క్రిమినల్ వైపు ఎందుకు తిరగాల్సి వచ్చింది? బేసికల్లీ క్రిమినల్ వైపు ఎందుకు మీకు ఇంకో మాట చెప్పాలి. ఇక్కడ రామచంద్రారెడ్డి గారు క్రిమినల్ మ్యాటర్స్ చేసేవారు కాదు. ఎందుకంటే ఎప్పుడైతే నేను రామచంద్రారెడ్డి గారి దగ్గర చేరానో ఆయన పూర్తి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. కాన్స్టిట్యూషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. ఆయనకు అన్ని పెద్ద పెద్ద నెంబర్ 1, హీ వాజ్ నెంబర్ 1 అట్ దట్ టైం డ్యూరింగ్ దోస్ డోస్, నెంబర్ 1 అడ్వకేట్. సో ఆయన దగ్గర ఆ కేసెస్ హ్యాండిల్ చేసేవాడు కానీ క్రిమినల్ కేసెస్ చేసేవాళ్ళు కాదు. నాకేమైందంటే బికాజ్ ఐ బిలాంగ్ టు కడప ఏరియా, నాకు క్రిమినల్ కేసెస్ రావడం మొదలుపెట్టాయి. పెద్ద పెద్ద ఏంటంటే ఈ మర్డర్ కేసులు కూడా రావడం మొదలుపెట్టాయి. అండ్ లక్కీలీ ఫర్ మీ ఆల్ దోస్ కేసెస్ ఎక్కడైతే కింది కోర్టులలో కన్విక్షన్ పడ్డాయో ఐ యూజ్ టు ఎంగేజ్ గ్రేట్ క్రిమినల్ లాయర్ పద్మనాభరెడ్డి గారు. సో నాకు ఆయనతో అసోసియేషన్ ఆ విధంగా క్రిమినల్ కేసెస్ ద్వారా పద్మనాభరెడ్డి గారితో కొంత ఒక అటాచ్మెంట్ అనేది ఏర్పడడం జరిగింది. సో పద్మనాభరెడ్డి గారికి ఆ క్రిమినల్ కేసెస్ ఇస్తూ ఆయన ఆ కేసుని ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, ప్రిపరేషన్ కానీ దానికి మొత్తం అంతా మళ్ళీ కోర్టులో ఆయన పక్కన కూర్చొని ఆయన ప్రజెంటేషన్ ఆ స్కిల్స్ ఏదైతే అబ్జర్వ్ చేస్తూ వచ్చానో కొంత ఆయనలో కొద్దిగా నేర్చుకోగలిగాను. దానివల్ల ఆ విధంగా క్రిమినల్. మీకు క్రిమినల్లో పద్మనాభరెడ్డి గారి క్రిమినల్లో పద్మనాభరెడ్డి గారిది ఖచ్చితంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద కొంత. సార్ జనరల్గా ఒక క్రిమినల్ మీ దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత అంటే వాళ్ళు కాన్స్పరెన్సీ అవ్వచ్చు లేదా అన్ఎక్స్పెక్టెడ్గా మర్డర్ చేసి రావచ్చు, వస్తున్నప్పుడు ఆ ఫేస్ ఫీలింగ్స్ అది ఏమేమి చూపిస్తుంటాడు? అంటే తప్పు చేస్తానని ఒక భావం చూపిస్తాడా, లేదు సార్ అయిపోయింది నాకు బయటపడేయండి అని చూపిస్తాడా? లేదండి, నా వరకు ఏంటంటే ప్రొఫెషనల్ ఎథిక్స్లో నేను మొదటి నుంచి పెట్టుకున్న ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ మా గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నది. జడ్జి గారు క్రిమినల్ కేసు ప్రాసిక్యూషన్ ట్రయల్ మొదలయ్యే ముందు జడ్జి గారు అతన్ని అడుగుతారు, నువ్వు నేరం చేసావా, నేరం అంగీకరిస్తున్నావా? అతను ఏమని చెప్తే నేను నేరం చేయలేదు, నేను ఇన్నోసెంట్ అని చెప్పిన తర్వాతే ట్రయల్ మొదలవుతుంది. సో క్లయింట్ అతని వర్షన్ ఏంటంటే అతను ఎటువంటి నేరం చేయలేదని. కింది కోర్టులలో శిక్ష పడిన తర్వాతే హైకోర్టుకు అప్పీల్స్ వస్తాయి. సో ఏదైతే అతను నేరం చేయలేదన్నాడో అయినా కన్విక్షన్ పడింది, మా దగ్గరికి వచ్చాడు అప్పీల్ ఇస్తున్నాడంటే అతను నేను నేరం చేయలేదు, నిర్దోషిని, నా మీద అనవసరంగా ఈ ఆరోపణ చేయబడిందన్న ఉద్దేశంతోనే నా దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఐ నెవర్ ప్రోబ్ నువ్వు నిజంగా చేసావా చేయలేదా, అది అవసరం లేదు. ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏంటంటే ఏ క్లయింట్ కోర్టులో న్యాయస్థానంలోనే డినై చేసి నేను ఎటువంటి నేరం చేయలేదన్న తర్వాత ఈ స్టిక్కింగ్ ఆన్ టు దాట్. అందుకనే కన్విక్షన్ మీద మళ్ళీ హైకోర్టులో అప్పీల్కి వస్తున్నాడు చేయలేదు కాబట్టి. సో అతను నేరం చేయలేదన్న భావనతోనే మేము ముందుకెళ్తాం. అతను నిజంగా నేరం చేశాడా లేదా అన్నది భగవంతునికి తెలుసు, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి కరెక్ట్గా కోర్టులో ప్రూవ్ చేయాల్సిందే. మా వరకు మా ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏమని చెప్తాయంటే నా దగ్గరికి వచ్చిన క్లయింటు కింది కోర్టులో నేరం చేయలేదని చెప్పిన తర్వాత మాకు కేసు ఇచ్చిన తర్వాత అతను నేరం చేయలేదు, నిర్దోషి అన్న భావన మీదనే మేము ప్రొసీడ్ అవుతాం. అండ్ దెన్ విల్ ప్రోబ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరిగింది, ట్రయల్ ఏ విధంగా జరిగింది, సాక్ష్యం ఏ విధంగా వచ్చింది, కింది కోర్టు జడ్జి గారు దేన్ని మిస్ అయ్యారు, దేన్ని పరిశీలించలేదు, ఏ విధంగా కన్విక్షన్ పొరపాటున వేశారు అన్న యాంగిల్స్లోనే మాది వెళ్తూ వస్తుంది. కాబట్టి మీరు మొదట్లో అడిగారు ఫస్ట్ క్వశ్చన్, మీరు ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారా లేదా తగ్గించేదాన్ని కంట్రోల్ చేస్తున్నారా మీరు ఏంటి? మేము యాజ్ ఏ క్రిమినల్ లాయర్ కానీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ కేస్ వీ డూ జస్టిస్ టు ద కేస్. ఐఎమ్ నాట్ సెయింగ్ వీ డూ జస్టిస్ టు ద క్లయింట్ అని నేను చెప్పడం లేదు, జస్టిస్ టు ద కేస్ ఆన్ హ్యాండ్. మా దగ్గరికి వచ్చిన ఏదైతే కేసు ఉందో అది ఆన్ పేపర్ ఇట్ విల్ బి దేర్. మేము దాన్ని చూసి దాంట్లో తప్పులు చూసి దాన్ని బట్టి మేము ప్రజెంట్ చేస్తాం. కానీ ఫ్యాక్షనిజం పెరగాలని కోరము, దాన్ని తగ్గేదానికి వేరే విధంగా ఎఫర్ట్స్ అంటే అది ఇట్ ఈస్ ఫర్ ది గవర్నమెంట్స్. కానీ ఒక మీరు కూడా రాయలసీమ కొట్టిన వాల్స్గా ఆ ఏరియాలో ఫ్యాక్షన్ తగ్గిపోవడానికి కూడా మీకు
ఫీలింగ్ ఉంటుంది. అంటే మీరు అన్నట్లుగా ప్రొఫెషనల్గా కేసు వైపు చూస్తారు తప్ప క్యాండిడేట్ వైపు గురించి మీరు ఆలోచించారు. కానీ వాళ్ళు మార్పు తేడానికి కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు ఉండొచ్చు కదా. మార్పు తేవడానికంటే ఒకటి నాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే ఫ్రమ్ ది బిగినింగ్, ఇది మా మదర్ చెప్పినప్పుడు, తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. తప్పు చేసిన వాడిని ఈ మానవ న్యాయస్థానాలు ఇవి ఏదైనా పనిష్ చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ దేవుడు అనేవాడు డెఫినెట్గా శిక్ష వేస్తాడు. అవి ఎన్నో అనుభవాలు ఉన్నాయి నాకు. అనుభవాలు నేను గెలిచిన కేసులోనే ఒక కేసులో ఏంటంటే ఒకతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది. చర్లపల్లి జైల్లో ఉన్నాడు. మాటికి ఏంటంటే నన్ను ఎంతో తొందరగా రిలీజ్ చేస్తారు, మా కూతురు పెళ్లి చేసుకోవాలి, నాకు డయాబెటీస్ వచ్చింది, ఆ ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయి అంటూ వచ్చాడు. నేను యాజ్ యూ సెడ్, నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నువ్వు నేరం చేసావా అనేది అడగను. నా దగ్గరికి వచ్చాడంటే నేరం చేయకుండా అంతే, ఫైల్ను ఫాలో అవుతాను. ఆ కేసు ఆర్గ్యూ చేసిన తర్వాత గెలిచాను. గెలిచిన తర్వాత ఆ కాపీ, జడ్జిమెంట్ కాపీ ఇమీడియట్గా చర్లపల్లి జైలుకి వెళ్ళింది. చర్లపల్లి జైలుకి వెళ్ళిన తర్వాత అతన్ని రిలీజ్ చేశారు. నాకు ఫస్ట్ వచ్చి థ్యాంక్స్ చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయాడు. అదే రోజు ఆయన ప్రయాణం ఊరికి వెళ్తున్న బస్సు కడపతండి బీచ్పల్లి బ్రిడ్జ్ దగ్గర నుంచి కృష్ణానదిలో పడి చనిపోయాడు. అక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, కేసు కనుక తొందర చేయకుండా ఉంటే అతను బతికిండేవాడు, కేసు కనుక గెలవకుండా ఉంటే జైల్లో బతికిండేవాడు. కేసు గెలిచాము. ఇంకోటి మీకు చెప్పాల్సింది, ఎప్పుడైతే గెలిచిన తర్వాత అతను థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడో, ఈ కన్ఫెస్డ్ బిఫోర్ మీ, నేను ఈ నేరం చేశాను. అప్పుడు నాకు బాధ మొదలైంది. అరే నేను కేసు గెలిచాను, ఇతను విడిపించాము, బట్ ఇతను ఏంటి ఈరోజు నేను చేశానని ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు నా దగ్గర. అయినా ఇట్ ఈస్ ఫర్ ద గాడ్, వాట్ ఎవర్ హీ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్ అని నా మనసులో నేను అనుకున్న తర్వాత అతను ప్రయాణం చేస్తున్న బస్సు ఏంటి, నదిలో పడ్డం ఏంటి, చనిపోవడం ఏంటి. దేర్ఫోర్ గాడ్ ఈజ్ దేర్ టు పనిష్ దెమ్. మనం ఇక్కడ ఏంటంటే మా ప్రొఫెషన్ మేము సిన్సియర్గా చేయాలి. జడ్జి గారు కూడా ఆయన డ్యూటీ ఆయన సిన్సియర్గా చేయాలి. ఎవరైనా కూడా ఏంటో వాళ్ళ వర్క్స్ భగవద్గీతలో చెప్పినట్టు మన కర్మలను మనం ఏంటంటే పర్ఫెక్ట్గా చేయాలి. రిజల్ట్ గురించి మనం ఆలోచించకూడదు, ఎందుకంటే రిజల్ట్కి మనం కాదు బాధ్యతలు. దేవుడు దానికి రిజల్ట్ ఏది ఇవ్వాలి, ఆ కర్మఫలాన్ని అనేది ఆయన నిర్ణయిస్తాడు అల్టిమేట్గా. సో హీ హ్యాస్ గివెన్ డెస్టినీ ఫర్ దట్ క్లయింట్ బై వే ఆఫ్ డెత్. ఇక్కడ కేసు గెలవాలని రాసిపెట్టుంది, గెలిచాము, విడుదల కావాలని ఉంది, ఆ బస్సు ఎక్కాలని ఉంది, నదిలో పడి చనిపోవాలి అంటే అక్కడ రాసున్నప్పుడు ఏం చేయాలి సార్. ఆ టైప్ కేసులు వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయండి. జనరల్గా మర్డర్ చేసి మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, మర్డర్ చేసి అనేది ఇక్కడ మళ్ళీ నేను ఒప్పుకోను. మా దగ్గరికి నేనేం చేయలేకుండా వస్తాడు కాబట్టి, మీ దగ్గరికి చేయలేదు అని వస్తాడు, కానీ ఆల్రెడీ చేసిన విషయం కింద కోర్టు కన్ఫర్మ్ చేస్తుంటుంది. అవును, మీ దగ్గరికి వచ్చిన తర్వాత అతనిలో కొంచెమైన పరివర్తన కనిపిస్తుంటుందా, లేదా అదొక ప్రొఫెషనల్గా లేదా హ్యాబిచువల్ అఫెండర్ లాగా ఉంటాడంటే? లేదు, డెఫినెట్గా ఏంటంటే ఒకవేళ నిజంగా ఎవరైనా చేసినా కూడా పశ్చాత్తాపం అనేది అందరిలో ఉంటుంది. అక్కడ ఆ మూమెంట్లో అక్కడున్న పరిస్థితుల్లో ఆ రోజు ఆ విధంగా ఇన్సిడెంట్ ఏదైనా జరిగిండొచ్చు. జరిగిన తర్వాత ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరిలో ఆ ఫీలింగ్ ఉంటుంది. కొన్ని కంపల్షన్స్తోనో ఏదో ఏ విధంగానో. చాలా వరకు కేసుల్లో ఏంటంటే నిరాధారమైన ఆరోపణలే ఎక్కువ ఉంటాయి, నిజం కంటే అబద్ధం ఎక్కువ ఉంటుంది. ఈ అక్కడ ఫ్యాక్షన్స్లో ఏంటంటే పలానా ఏతో శత్రుత్వం ఉందనుకోండి, ఆ మర్డర్ జరిగింది ఒకవేళ ఏ ఒక్కడే చేసింటాడు అనుకోండి, బట్ ఏతో పాటు ఏంటంటే ఏ టు జెడ్ వరకు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ, వాళ్ళ ఫ్రెండ్స్ను, వాళ్ళ బంధువులను, వాళ్ళ ఫాలోవర్స్ని అందరినీ ఏంటంటే ఇంప్లికేట్ చేస్తారు. సో దాట్ ఈ ఫ్యాక్షన్ ఏమనుకుంటుంది, వాళ్ళని అందరినీ ఇంప్లికేట్ చేస్తే ఆ విలేజ్లో ఉన్న మొత్తం ఎనిమీస్ ఒక్క దెబ్బతో వెళ్ళిపోతారు. 2 మెథడ్స్. ఎనిమీని ఏంటంటే పర్సనల్ అనిహిలేషన్, అంటే అతన్ని చంపడం ద్వారా తొలగించుకోవడం ఒకటి, లేదా కేసులో ఆ గ్రూప్ని అంతా ఇంప్లికేట్ చేసేసి అందరినీ జైల్లోకి పంపించడం. కానీ అప్పుడు మీరు అన్నట్లుగా ఆ కేసుల్లో A1 నిజంగా ముద్దాయి అనుకుంటే వాళ్ళందరినీ జైలు పంపిస్తున్నప్పుడు A2, A10 వరకు వాళ్ళు ఒక కసి స్టార్ట్ అవుతుంది కదండి. కసి వాళ్ళల్లో స్టార్ట్ కావడానికి ఉండొచ్చు కసి కూడా, ఎందుకంటే నేరానికి మమ్మల్ని జైలు పాలు చేశారు, బయటకు వచ్చాక దాన్ని రివెంజ్ తీసుకోవాలని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. కసి ఉండొచ్చు. రెండోది రివెంజ్ కూడా ఏంటంటే వాళ్ళని ఇంకో కేసులో ఇదే విధంగా ఇంప్లికేట్ చేస్తే వాళ్ళు కూడా బాధపడతారు కదా అన్న ఆలోచన కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఒక కేసులో ఏంటంటే రామసుబ్బారెడ్డి గారు ఇంతకుముందు మినిస్టర్గా చేశారు, ఇప్పుడు మన తెలుగుదేశం తరఫున జమ్మలమడుగు నుంచి కంటెస్ట్ చేశారు.
ఆ కేసు మేము చేసాం. ఆ కేసు డబుల్ మర్డర్ కేసు, షాద్ నగర్ డబుల్ మర్డర్ కేసు. దాంట్లో ఏంటంటే కింది కోర్టు అంటే ఇక్కడ నాంపల్లి క్రిమినల్ కోర్టులో జరిగినంత వరకు నేను అసలు డబుల్ మర్డర్ కేసు గురించి ఒకసారి చెప్పండి. అది జమ్మలమడుగులో ఇప్పుడు మినిస్టర్ ఆదినారాయణ రెడ్డి గారికి రామసుబ్బారెడ్డి గారి వాళ్ళ పెదనాన్న శివారెడ్డి గారు వాళ్ళిద్దరి 2 ఫ్యామిలీస్కి మధ్య మొదటి నుంచి చాలా సంవత్సరాలుగా ఫ్యాక్షన్ నడుస్తాం. ఇటుపక్క అటుపక్క నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరగడం అది ఇది జరిగింది. సో ఈ ఆదినారాయణ రెడ్డి గారి అట్లా అదేవిధంగా నారాయణ రెడ్డి అని ఎమ్మెల్సీ ఉండండి, వాళ్ళ పెద్దనాన్నను షాద్ నగర్లో ఆయన్ను ఇంకో ఆయన గోపాల్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన్ను ఇద్దరిని కూడా ఏంటంటే షాద్ నగర్లో బస్సు మీదలో వెళ్తూ ఉంటే శివారెడ్డి వర్గం వాళ్ళు కాపు కాసి షాద్ నగర్ బస్ స్టాండ్లో మర్డర్ చేసి అది జరిగింది. దాంట్లో రామసుబ్బారెడ్డి గారు అక్యూజన్ నెంబర్ 7. దాంట్లో కింది కోర్టులో కన్విక్షన్ పడింది. కన్విక్షన్ పడిన తర్వాత దానికి సంబంధించి ఈ శివారెడ్డి గారి కూతురు కోర్టు దగ్గర నాంపల్లి క్రిమినల్ కోర్టు దగ్గర సమ్ కామెంట్ ఏదో చేసింది. ఈ కేసులో ఏంటంటే పలానా జడ్జి గారు ఏదో ప్రలోభాలకు లోబడి మా వాళ్లకు కన్విక్షన్ ఇచ్చారు అన్నది. దాని మీద ఆ జడ్జి గారు హైకోర్టుకు రాశారు. అప్పుడు జస్టిస్ బిలాల్ నజ్కి అని చెప్పేసి ఆయన యాక్టింగ్ చీఫ్ జస్టిస్, ఆయన రాసిన లెటర్ను సోమోటో కంటెంప్ట్గా తీసుకున్నారు. రెండవది ఏంటంటే అప్పుడు ఆ లెటర్లో ఏం రాశారంటే ఆవిడ చెప్పిన దాన్ని TV9 వాళ్ళు కంటిన్యూస్గా ఏంటంటే చూపిస్తూనే వచ్చారు, బ్రేకింగ్ న్యూస్ లాగా. ఈ విధంగా జడ్జి ప్రలోభాలకు లోబడి కన్విక్షన్ ఇచ్చాడు అన్నది. అది కూడా కంటెంప్ట్ కోర్టు, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, సోమోటో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఎవరు శివారెడ్డి గారి కూతురు మీద తీసుకున్నారు, TV9 మీద రవిప్రకాష్ మీద తీసుకున్నారు, ఇంకో వేరే వాళ్ళ మీద తీసుకున్నారు. సరే నాకు ఈయన రామసుబ్బారెడ్డి గారు వచ్చేసి ఆమె తరఫున నన్ను ఎంగేజ్ చేశారు. ఎంగేజ్ చేసేటప్పుడు రామసుబ్బారెడ్డి గారు ఆ రోజు ఆమెను అడిగాను, ఏంటమ్మా ఇది ఈ విధంగా చెప్పడం బాగుందంటే, లేదన్నా అక్కడ కన్విక్షన్ పడిందని తెలుస్తూనే బాధ ఉండింది, మా వర్కర్స్తో నేను ఏదో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మర్డర్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ అదే టైంలో రామసుబ్బారెడ్డి గారు అన్న అవుతాడు. నా ఎదురుగా కూర్చొని మేము ఇద్దరం కలిసి భోజనం చేశాము. ఆయనకి ఏ పాపమో తెలియదు, ఆయన నా కళ్ళ ముందు ఉన్నాడు. అక్కడెక్కడ మర్డర్లు చేస్తే ఈయన చేశాడని ఈయన మీద పెట్టడం ఎట్లా, నాకు తెలుసు కదా, ఆ బాధతో ఏదో నేను నా వర్కర్స్కి చెప్పుకున్నాను అన్నది. రామసుబ్బారెడ్డి గారు కూడా అది కన్ఫర్మ్ చేశారు, లేరని చెప్పేసి. సో ఈ విధంగా కంటెంప్ట్ కేసు ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఇదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెప్పింది నేను కూడా జడ్జెస్కి చెప్పాను. నా దాన్ని ఒప్పుకున్నారు. సో వీళ్ళ మీద కంటెంప్ట్ అనేది లేకుండా కొట్టేశారు. రవిప్రకాష్ మీద మాత్రం కన్విక్షన్ ఇచ్చారు. ఆయనకు 6 months ఇంప్రిజన్మెంట్, మళ్ళీ దాని తర్వాత ఏదో ఫర్దర్ ఏదో గుడ్ కాండక్ట్ ఉండాలి అది ఇది అని ఏదో పిటిషన్లు వేసుకుంటే ఏదో చేశారులేండి. ఆ కంటెంప్ట్లో అయితే అప్పుడు పడింది రవిప్రకాష్. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు అది మైండ్లో ఉంది. ఎందుకంటే రామసుబ్బారెడ్డి గారు స్పాట్లో లేరు, ఆయన ఏం చెయ్యలేదు అనేది ఉంది. సో అదేవిధంగా కేసు యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా అక్కడ ఆయన అసలు ఎటువంటి తప్పు లేకుండా ఉన్నాడన్న భావంతోనే ఆ కేసు అంతా జరిగింది రామసుబ్బారెడ్డి గారు. కానీ మీరు చెప్తున్న ఆ కేసులో A7 రామసుబ్బారెడ్డి గారు ఆ అమ్మాయి చెప్తున్నట్లుగా తన కళ్ళ ముందున్న వ్యక్తిని కన్విన్సించారట. అంటే ఇక్కడ 302, 307 లేకపోయినా 120B కూడా వస్తుంది కదండి. 120Bకి కూడా 120B శివారెడ్డి గారి మీద పెట్టారు. శివారెడ్డి గారు స్పాట్లో ఏంటంటే షాద్ నగర్ బస్ స్టాండ్లో ఆయన లోపల లేడు, బయట ఎక్కడో జీప్లో ఉన్నాడు. రామసుబ్బారెడ్డి గారు డైరెక్ట్ ఆయన చంపినట్టుగా పెట్టారు. ఆయన కత్తి తీసుకొని ఇద్దరు డిసీజుల్లో ఒకరిని పొడిచినట్టుగా చంపినట్టుగా చనిపోయేంత వరకు ఉన్నట్టు 120B పెట్టున్నా అది పోలీసులు ఇప్పుడు చెప్తున్నా కదా, ఫ్యాక్షన్లో శత్రువును చంపడం ద్వారా కానీ లేదా కేసులు ఇంప్లికేట్ చేయడం ద్వారా కానీ జరుగుతుంది. సార్ మీరు చెప్తున్న ఇప్పుడు ఇదే ఫస్ట్ లాజిక్లో ఒకటి మాకు చెప్పారు. మీరు A1 చేస్తే వాళ్ళందరినీ కూడా బంధువులు సహా పెడుతుంటారండి. అసలు A1 దొరకకుండానే A2, A3 పెట్టిన కేసులు కనపడుతుంది ఇటీవల కాలంలో వివేకానంద హత్య కేసులో. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అసలు A1 ఇంతవరకు తెలియదు. 201లో 201, 120B అనేది ఒక తోక సెక్షన్ లాంటివి. ఆ సెక్షన్లో వివేకానంద హత్య కేసులో 3 చూపిస్తున్నారు. అసలు A1 ఎవరో తెలియదు, A2 ఎవరో తెలియదు. తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఛార్జ్ షీట్ అనేది ఇంకా పడలేదు. ఇప్పటి వరకు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ మాత్రమే జరుగుతూ ఉంది. సిటీ టీంని ఏర్పాటు చేశారు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. హైకోర్టు డైరెక్షన్ దాన్ని రివీల్ చేయొద్దని చెప్పారు కాబట్టి దాంట్లో ఎవరు చేశారు ఇంకా ఎవరు చేయలేదు ఏంటన్నది ఇంతవరకు వాళ్ళు డిస్క్లోజ్ చేయలేదు.
ఎప్పుడైతే ఛార్జ్ షీట్ వేస్తారో అప్పుడు అన్ని వివరాలు వస్తాయి, కరెక్ట్. ఎవరు చేశారని. అప్పుడు వీళ్ళందరినీ ప్రొడ్యూస్ చేయకుండా ముందే అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముందు అరెస్ట్ చేయడం అంటే ఇంటరాగేషన్ కోసం కొంతమందిని చేయాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేషన్లో ఇంటరాగేషన్ పార్టే కదా ఇన్వెస్టిగేషన్లో. సో నిజాలు రాబట్టడం కోసం వాళ్ళు పోలీసులు కానీ చేస్తున్న పద్ధతి. కొంతమంది చెప్పడం ప్రకారం ఆ క్రైమ్ సీన్కి ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, కానీ పొలిటికల్ ప్రెజర్ నుంచి అరెస్ట్ చేశారన్నది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం దాని గురించి మాట్లాడేదానికి వీలు లేదు కామెంట్ చేయాలి. ఎందుకంటే ప్రెస్లో వచ్చిన దాంట్లోనో మీడియా వచ్చిన దాన్ని బేసిస్ చేసుకొని మనం కామెంట్ చేయడానికి వీలు లేదు. అల్టిమేట్గా ఏంటంటే ఛార్జ్ షీట్ పడిన తర్వాత మొత్తం అప్పుడు చూసుకుంటే అప్పుడు మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ దట్. రామ్ సుబ్బారెడ్డి గారి కేసు కాకుండా మీ దగ్గరికి ఎలాంటి కేసులు వచ్చి ఉంటాయండి? నా దగ్గరికి ఇంకోటి ముఖ్యమైన కేసు ఏంటంటే గౌరవ్ వెంకటరెడ్డి గారు అని చెప్పేసి కర్నూలు నందికోట్కూరు. ఆయనకు ఇదే విధంగా ఒక మర్డర్ కేసులు ఏంటంటే లైఫ్ కన్విక్షన్ పడింది. అది హైకోర్టులో కూడా అయిపోయింది, మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టులో కూడా కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయన శిక్ష అనుభవించడం మొదలుపెట్టిన సంవత్సరం 2 సంవత్సరాలకి ఏంటంటే ఆయన క్షమాభిక్ష ప్రసాదించాలి అని చెప్పేసి ఆర్టికల్ 162 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అది యాక్చువల్గా క్రిమినల్ కేసు లాగా కనపడుతుంది కానీ అది ఇక్కడ క్రిమినల్ కేసు కంటే కాన్స్టిట్యూషన్ ఎక్కువ దాంట్లో రోల్ ఉందన్నమాట. కాన్స్టిట్యూషనల్ కేసు అది. సో ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించి రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన ఒక పిటిషన్ పెట్టుకున్నారు. ఆ పిటిషన్లో కూడా ఏంటంటే క్రిమినల్ కేసు ఏదో కింది కోర్టులో ఆర్గ్యూ చేసినట్టుగా హైకోర్టులో ఆర్గ్యూ చేసినట్టుగా అదే రిప్రజెంటేషన్ పెట్టుకున్నారు. దాని బేసిస్ మీద అప్పట్లో గవర్నమెంట్ ఏంటంటే ఆయన క్షమాభిక్ష మీద వదిలిపెట్టడానికి జీవో కూడా ఇష్యూ చేసింది. ఆ జీవో ఇష్యూ అప్పుడు ఆ జీవోలో కూడా గౌరవ్ వెంకటరెడ్డి గారి కోసం పాటు మరో వ్యక్తి కోసం కొంచెం ఆల్టర్నేట్ చేశారనేది కూడా లేదు. ఫస్ట్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ గౌరవ్ వెంకటరెడ్డి గారికి ఒక్కరి కోసమే జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చిన తర్వాత దాంట్లో ఎవరైతే చనిపోయిన అతని కొడుకు ఏపూరు సుధాకర్ అని చెప్పేసి నందికోట్కూరు, అతను ఇంకోతను రఘురామరెడ్డి కొడుకు తిరుపతి రెడ్డి కొడుకు రఘురామరెడ్డి అని వాళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చారు. సో ఈ విధంగా మా పేరెంట్స్ అయితే చనిపోయారు. మరి అతనికి శిక్ష కూడా పడిన తర్వాత సంవత్సరం కూడా కాకుండా అతను బయటికి రావడం ఎంతవరకు న్యాయము, ఈ విధంగా గవర్నమెంట్ రిలీజ్ చేయడమే అది. దాని మీద వచ్చేసి హైకోర్టులో కేసు వేద్దాం సార్ అని వచ్చారు. సంభవం అప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ పాయింట్ కదా నా ఉద్దేశంలో, ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ మిగిలిన స్టేట్స్లో కూడా రాకుండా ఉండడం కోసం నేను సుప్రీంకోర్టులో వేద్దామని చెప్పాను. వాళ్ళు దే అగ్రీడ్. మేము డైరెక్ట్ సుప్రీంకోర్టులో వెళ్ళి ఆర్టికల్ 32 కింద అక్కడ రిట్స్ డైరెక్ట్ వేయచ్చు, ఇక్కడ వేయచ్చు, అక్కడ వేయచ్చు. ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైతే వైలేట్ అవుతాయో డైరెక్ట్ సుప్రీంకోర్టులో వేయచ్చు. మేము సుప్రీంకోర్టులో వేశాం, సుప్రీంకోర్టులో కేసు గెలిచాం. సో ఆయనకి ఇచ్చిన క్షమాభిక్షను ఆర్టికల్ 162 కింద 164 కింద చాలా తప్పుగా ఎక్సర్సైజ్ చేశారు. పవర్ ఈజ్ గ్రాస్లీ అబ్యూజ్డ్, మిస్యూజ్డ్ అని చెప్పేసి జడ్జ్మెంట్ వచ్చేసి దాన్ని క్యాన్సిల్ చేశారు, సెటసైడ్ చేశారు క్షమాభిక్ష. సో హీ కంటిన్యూడ్ ఇన్ ద ప్రిజన్. దాని తర్వాత ఏంటంటే ఆ కేసు చాలా పెద్ద సెన్సేషనల్ అయినప్పుడు దాని తర్వాత ఒక సంవత్సరము మళ్ళీ 1.5 year అయిన తర్వాత ఇంతకుముందు ఒక్కడే రిలీజ్ చేసిన దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ఇప్పుడు ఒక్కడు కాకుండా ఒక 700-800 మంది గుంపులో కలిపి పెట్టేస్తే మళ్ళీ అతన్ని బయటికి తీసుకొని రావచ్చని సంభవం ఎవరో అడ్వైజ్ ఇచ్చారు. ఏంటో ఒక కామన్ జీవో ఇచ్చారు. ఆ కామన్ జీవోలో ఈయన కూడా ఉన్నాడు. సో దాని మీద మళ్ళీ వాళ్ళు వచ్చారు. సో మళ్ళీ సుప్రీంకోర్టులో వేసి మళ్ళీ స్టే తీసుకున్నాం. దానివల్ల ఏంటంటే ఆయన ఒక్కడే కాకుండా పాపం వేరే వాళ్ళు కూడా రిలీజ్ కాకుండా తర్వాత ఆయన ఏ విధంగా బయటకు వచ్చారు. దాని తర్వాత ఏంటంటే ఆ కేసును మళ్ళీ ఆ కేసు సుప్రీంకోర్టు ఏమనిందంటే దాన్ని ఇంతమందిని ఒకటేసారి రిలీజ్ చేయడానికి లేదు, మీరు గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలి. ఏది వేయకుండా 700 మందిని 800 మందిని ఎట్లా రిలీజ్ చేస్తారని డిస్పోజ్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఫ్రెష్ గైడ్ లైన్స్ అది ఫ్రేమ్ చేసి మళ్ళీ కొత్తగా దాని తర్వాత ఆయన్ని రిలీజ్ చేశారు. అంతలోపల మా క్లయింట్ కూడా ఏపూరు సుధాకర్ అనే అతను చనిపోయాడు. ఇంకా మళ్ళీ కేసు మేము పట్టించుకోవాలి. సరే, 2 కేసులు కాకుండా మీరు ఇప్పుడు గతంలో పనిచేసిన టైంలో ఇలాంటి కేసులు వచ్చేవాడిని. ఇంకా మేము రీసెంట్గా కేఈ కృష్ణమూర్తి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వాళ్ళ కొడుకు శ్యాంబాబు మొన్న పత్తికొండ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కంటెస్ట్ చేశారు. చెరుకుపాడు నారాయణ రెడ్డి అని చెప్పేసి ఆ మర్డర్ కేసులో ఆయన్ని ఇంప్లికేట్ చేశారు శ్యాంబాబుని. యాజ్ ఇఫ్ ఏంటంటే శ్యాంబాబు ఏదో పోలీసులకు చెప్పి అతన్ని ఏదో గన్ లైసెన్స్లో అవి రిలీజ్ కానివ్వకుండా ఏదో చేశాడు అది ఇదన్న ఆరోపణలో అతన్ని ఎఫ్ఐఆర్లో కూడా చేశారు. ఎంత నెంబర్ ఎంత? A13 13 13. ఓకే, ఎప్పుడు? లాస్ట్ ఇయర్.
ఓకే. A13 కింద చేర్చారు. చేర్చిన తర్వాత ఎఫ్ఐఆర్లో చేర్చారు. బట్ ఛార్జ్ షీట్ అప్పుడు ఏంటంటే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసేసి వాళ్ళు అన్ని కాల్ డేటాలు అన్నీ కూడా వెరిఫై చేసేసి ఇతను అసలు తప్పే లేదు, ఇతనికి ఏమాత్రం రోల్ లేదు, అది వాళ్ళ విలేజ్ ఫ్యాక్షన్స్తో అక్కడ లోకల్ ఫ్యాక్షన్స్తో జరిగిన ఇన్సిడెంట్స్ అని చెప్పేసి అతని పేరు డిలీట్ చేశారు. ఆ డిలీషన్ చేసింది తప్పు అని చెప్పేసి మళ్ళీ ఆయన వైఫ్ శ్రీదేవి వాళ్ళు మళ్ళీ కింది కోర్టులో ఇంకో కంప్లైంట్ వేయడం, దాన్ని కాగ్నిజెన్స్ తీసుకోవడం, ఇతన్ని మళ్ళీ అరెస్ట్ చేయడానికి వాళ్ళు వారెంట్లు ఇవ్వడం కోర్టు. ఆ స్టేజ్లో నా దగ్గరికి వచ్చారు కే కృష్ణమూర్తి గారు, వాళ్ళ అబ్బాయి శ్యాంబాబు వచ్చేసి ఏ తప్పు చేయలేదు, ఈ విధంగా మమ్మల్ని ఇంప్లికేట్ చేసి అరెస్ట్ చేస్తారు. సో దాని మీద క్వాషింగ్ అనేది హైకోర్టులో వేశారు. చాలా సీరియస్లీ ఫాట్, వాళ్ళ తరఫు నుంచి కూడా వాళ్ళు లాయర్స్ని పెట్టుకున్నారు. అది క్వాష్ చేశారు. మేము హైకోర్టులో గెలిచిన దాని మీద వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టులో కూడా అపియర్ అయ్యారు. అంటే ఏ గ్రౌండ్స్తో మీరు గెలిచారు? మేము గెలిచింది ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా జరిగి మేము చూపించాం ఇతని రోల్ ఏ విధంగా లేదు, మిగిలిన వాళ్ళ రోల్ ఏ విధంగా ఉంది. ఇతను కేవలం పొలిటికల్ రీజన్స్తో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొడుకు కాబట్టి పొలిటికల్గా ఏంటంటే ఈయన అప్పటికే డిక్లేర్ చేశారు కే కృష్ణమూర్తి గారు, ఈసారి ఎలక్షన్స్ నేను కంటెస్ట్ చేయను, పత్తికొండ నుంచి మా అబ్బాయి ఈయన శ్యాంబాబు నిలబడతాడు అని చెప్పేసి. సో ఆ గ్రౌండ్స్ అనేది మనకు ముందుగానే వాళ్ళకు తెలుసు. సో వాళ్ళని ఏంటంటే పొలిటికల్గా రాబోయే ఎలక్షన్ ఎదుర్కోవడం కోసం ఇప్పుడు ఇంప్లికేట్ చేశారు. సో గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ ఉంటుండగా కూడా అది ఎఫ్ఐఆర్ అనేది ఎవరిచ్చిన కంప్లైంట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈజ్ ది ఎఫ్ఐఆర్. ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా ఉద్దేశంలో పలానా మర్డరు పలానా వాళ్ళు చేశారు అన్నప్పుడు అప్పుడు పోలీసు రోల్ ఏముండదు. అతను రాసిచ్చిన కంప్లైంట్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవాలి. అతను చెప్పిన పేర్లన్నీ ఏంటంటే అక్యూజ్ నెంబర్ 1, 2, 3, 4 అని నెంబర్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని అందరినీ పెట్టాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అనేది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మొదలవుతుంది. దర్యాప్తులో ఇంతమంది అక్యూజుల్లో ఎవరు చేశారు ఎవరు చేయలేదో, అందరు చేశారా కొంతమంది చేయలేదా అనేది బయటపడుతుంది. ఆ బయటపడినప్పుడు ఎవరైతే చేయలేదు ఎవరికి ఎటువంటి రోల్ లేదో వాళ్ళ పేర్లు తీసేసి మిగిలిన వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఓకే. సో ఆ ఛార్జ్షీట్ స్టేజ్లో అతని పేరు ఎలిమినేట్ చేయడం జరిగింది. సార్ కే కృష్ణమూర్తి కొడుకు కాకుండా ఇంకా చాలా ఫ్యాక్షన్. ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే కపట్రాల వెంకటప్ప నాయుడు అని చెప్పేసి కర్నూలు సేమ్ పత్తికొండ కాన్స్టిట్యుయెన్సీ కిందనే వచ్చేవాడు. ఆయన పెద్ద ఫ్యాక్షనిస్టు అయితే నా దగ్గర రెగ్యులర్గా వచ్చేవాడు. ఆయనకు ప్రాణ భయం అనేది ఉండేది. సో గన్మెన్ కోసము పోలీస్ ఎస్కార్ట్ కోసం మేము నెంబర్ ఆఫ్ రిట్ పిటిషన్స్ హైకోర్టులో వేయడం జరిగింది. అతని మర్డరు అతను జీప్లో వాళ్ళ ఊరు నుంచి కపట్రాల నుంచి కర్నూలుకు వస్తూ ఉండగా లారీతో డాష్ చేసి కొట్టి అక్కడ మర్డర్ ఇన్సిడెంట్ జరిగింది. ఇనీషియల్గా ఏమైపోయిందంటే ఆ రోజు ఇట్లే సమ్మర్ వెకేషన్స్ ఈ మే నెలలో వెంకటప్ప నాయుడు నా క్లయింట్. నేను సడన్గా టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంటే ఇట్లా వెంకటప్ప నాయుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఐ వాజ్ షాక్డ్, ఏంటి అది, సరే ఎట్లా చనిపోయాడు ఏంటని ఐ వాజ్ జస్ట్ చూస్తున్నాను, వాచ్ చేస్తున్నాను టీవీ. దాంట్లో ఏంటంటే ఎదురుగా లారీ వచ్చింది, లారీ వచ్చేసి కొట్టడం వల్ల ఈ విధంగా చనిపోయాడు అది దాని అంటే నేను కొంచెం కేర్ఫుల్గా ఇది చూశాను. చూసిన తర్వాత నాకు అది యాక్సిడెంట్ లాగా అనిపించలే. అంత లోపలికి ఎవరో టీవీ ఛానల్స్ వాళ్ళు ఫోన్ చేశారు, మీకు మొదటి నుంచి కపట్రాల వెంకటప్ప నాయుడు మీ క్లయింట్ కదా, మీరు ఆయనతో ఏదన్నా అనుబంధం పంచుకుంటారేమో, మీరు ఒకసారి స్టూడియోకి రావాలి. స్టూడియోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మీకు ఆయనతో ఉన్న అనుబంధం చెప్పండి అంటే, నేను అనుబంధాల గురించి బంధాల గురించి నేను చెప్పను, బట్ ఈ జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను చెప్తాను, ఇది మాత్రం యాక్సిడెంట్ కాదు. అప్పట్లో సౌమ్య మిశ్రా గారు అని చెప్పేసి డీజీ ఫ్యాక్షన్ జోన్ కర్నూలుకు ఉంది. అప్పటి వరకు గవర్నమెంట్ ఏంటంటే అది ఒక యాక్సిడెంట్కి ప్రజెంట్ చేస్తుంది. ఇది అసలు యాక్సిడెంట్ లాగా కనపడడం లేదు. నేను యాజ్ అన్ అడ్వకేట్ నేను చెప్తున్నాను, నా ఐకి నాకు అనిపించింది, నేను టీవీలో చూసిన దాని ప్రకారం అని చెప్పేసి ఏ విధంగా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్ బట్ ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంట్, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ఇన్సిడెంట్, ఈ కారణాల వల్ల అది ఇదని చెప్పేసి. దాని తర్వాత నేను పర్హాప్స్ పోలీసులు ఏంటంటే నేను చెప్పిన దాని మీదనో లేదా వాళ్ళ ఇన్వెస్టిగేషను అల్టిమేట్గా ఏంటంటే నాది చెప్పిన సాయంకాలానికి ఏంటంటే ఇది లేదు ఇది మర్డర్ అని చెప్పేసి మరి ఛార్జ్ షీట్ వేయడం, దాని తర్వాత వాళ్ళ కన్విక్షన్ కూడా పడింది. దాంట్లో ఎవరెవరైతే చేశారో దాంట్లో కన్విక్షన్ కూడా పడింది. వాళ్ళు కూడా మరి హైకోర్టుకి అప్పీల్ వేశారు, అప్పీల్ పెండింగ్. సార్ వెంకటప్ప నాయుడు కాకుండా ఇంకా చాలామంది మీ దగ్గరకు క్లయింట్లు వస్తుంటారు. కొంతమందికి మీరు జైలు నుంచి బయటికి తీసుకొస్తారు, దేవుడు ఇచ్చిన శిక్షలో వాళ్ళు బలి అవుతుంటారు. ఆ విధంగా బలి కాకుండా
తిరిగి బయటకు వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఫ్యాక్షన్ వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారా? నాకు తెలిసినంతవరకు ఏంటంటే నేను చేసిన అన్ని కేసుల్లో ఎక్కడ కూడా ఏంటంటే ఒక కేసులో గెలిచిన తర్వాత అదే క్లయింట్ మళ్ళీ ఇంకో కేసు చేసి నా దగ్గరికి రావడం అయితే ఇంతవరకు జరగలేదు. ఓకే, సాధారణంగా జరగదు అది. పూర్తి హార్డ్ కోర్ ఎక్కడన్నా ఫ్యాక్షన్స్ ఉంటే తప్ప. ఇప్పుడు రాయలసీమలో కూడా మీరు చూస్తూ ఉంటే గత 27 years నుంచి చూస్తూ ఉంటే ఫ్యాక్షన్ అనేది బాగా తగ్గిపోయింది. ఒకప్పటి మాదిరి లేదు. ఇప్పుడు అందరికి కూడా పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవాలి, వాళ్ళని కూడా మంచి జాబ్స్లో చేర్పించాలి అన్న ఆలోచనలు మారిపోయి ఎడ్యుకేషన్ పెరిగిపోయే కొద్దీ, అవేర్నెస్ పెరుగుతున్న కొద్దీ ఆ ఫ్యాక్షన్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది. అంతరించిపోతుంది. అందులో చిక్కుకున్న తర్వాత బయటికి రావడం అనేది కష్టం కదా. ఒకప్పుడు ఉండేది ఆ పరిస్థితి, ఇప్పుడు బయటకు వస్తున్నారు. వాళ్ళల్లో కూడా ఏంటంటే థింకింగ్ మొదలైంది. ఎందుకు ఈ అనవసరమైన కక్షలు, కార్పణ్యాలు, పగలు ఇవన్నీ కూడా చేసుకోవాలన్న ఆలోచన అందరిలో కూడా మొదలవుతుంది. కానీ మీకున్న సర్వీస్లో ఎవరైనా డైరెక్ట్ మర్డర్ చేసి డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒకవేళ వచ్చినా నేను తీసుకోను. డైరెక్ట్ నేను మర్డర్ చేశాను, ఇది నా తరఫున అప్పీర్ కండి అనేది ఎందుకంటే నేను అడగను. ఫస్ట్ నువ్వు చేసావా అని అడగను. ఒకవేళ ఎవరైనా వ్యక్తి పొరపాటున ఆ విధంగా చెప్పాడంటే నేను ఆ కేసు యాక్సెప్ట్ చేయి. అంటే కింద కోర్టులో కన్విక్షన్ వస్తేనే మీరు నేను యాక్సెప్ట్ చేస్తాను. అంతేగాని డైరెక్ట్ చేసి వచ్చాను సార్ కాపాడండి, చేసి వచ్చాను కాపాడండి అన్నది నేను ఇంతవరకు ఏ కేసు తీసుకోలేదు. నా దగ్గరికి నేను చెయ్యలేదు సార్, మీరు నన్ను కాపాడండి అన్న కేసులే నేను తీసుకున్నాను. కొన్ని రంగారెడ్డి కోర్టులో, రెడ్ హిల్స్ క్రిమినల్ కోర్టులో కూడా ట్రయల్ చేసిన కేసులో కన్విక్షనే కాదు, అవి కూడా ఆర్గ్యూ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏ క్లయింట్ను నాకుగా నేను అడగను నువ్వు చేసావా అనేది ఫస్ట్. రెండోది అతనంతకు అతను చెప్పడు. ఒకవేళ చెప్పాడనుకోండి నేను చేశాను, అటువంటి కేసు నేను తీసుకున్నాను. అది కొన్ని దగ్గర కొంతమంది దగ్గరికి డైరెక్ట్గా మర్డర్ చేసి నన్ను కాపాడండి అంటూ వచ్చే కేసులు కూడా చాలా చూస్తుంటాం. ఆ అడ్వకేట్లే మీడియాకి లీక్ చేస్తుంటారు కూడా. అది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పరిటాల రవి మర్డర్ జరిగింది. పరిటాల రవి మర్డర్ జరిగిన తర్వాత అక్యూజ్డ్ పలానా వాళ్ళు చేసిండొచ్చు అన్నది మీడియాలో కానీ అన్ని చోట్ల కానీ వస్తూ వచ్చింది. ఆ వస్తువు వచ్చిన తర్వాత దెన్ అక్కడున్న ఒక లోకల్ అడ్వకేట్ ఆదిశేషారెడ్డి గారు అని చెప్పేసి, ఆయన నాకు మంచి మిత్రుడు కూడా, ఆయన దగ్గరికి వెళ్ళిన అక్యూజ్ను ఒక్కొక్కరిని ఏంటంటే ప్రజెంట్ చేస్తూ వచ్చాడు పోలీసులకు. సరెండర్ పిటిషన్లు వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో సరెండర్ కావడం, అంత మాత్రాన వాళ్ళు నేరం అంగీకరించినట్టు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక్కసారి నేర ఆరోపణ వచ్చిన తర్వాత తప్పించుకొని తిరగడం అనేది సాధ్యం కాదు. సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఇది చట్టానికి ఉన్న హ్యాండ్ చాలా పెద్దది అని, లాంగ్ హ్యాండ్ అని. అదేవిధంగా లా ఏంటంటే వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ ది లా ఏజెన్సీస్ కూడా. సో డెఫినెట్గా ఎప్పుడో ఒకసారి ఎవరినో ఒకరిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, దొరకకుండా ఎవ్వరూ తిరగలేరు. ఖచ్చితంగా ఏదో ఒక ఆ విధంగా సరెండర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అడ్వకేట్లే వీళ్ళు నేరం చేశారు అంగీకరిస్తున్నారనేది. సార్, మీరు ఫ్యాక్షన్స్ కాకుండా చిత్తూరులో జరిగిన డబుల్ మర్డర్ కోర్టు కేసు కూడా మీ దగ్గర ఉన్నట్టుంది. అవును, చింటూ కేసు. అంటే ఆ కేసులో అతను కటారి మోహన్ని సొంత అక్కని ఇద్దరు కూడా స్వయంగా చంపినట్లుగా పోలీసులు ప్రూవ్ చేశారు, అతను జైలుకి వెళ్ళింది. పోలీసులు ఇంకా ప్రూవ్ అనేది లేదండి, ఇప్పటి వరకు ఆరోపణలే. ఇంకా కేసు ఏంటంటే విచారణ జరగాలి, ట్రయల్ జరగాలి. సో ఇప్పటి వరకు ఏంటంటే దాంట్లో బెయిల్ పిటిషన్స్ అవన్నీ కొన్ని ఆర్గ్యూ చేశాను. అఫ్కోర్స్ దాంట్లో అక్యూజ్ నెంబర్ 1 చింటూ ఇంకా జైల్లోనే ఉన్నాడు, ఇంకా బెయిల్ రాలేదు అతనికి. బట్ ట్రయల్ వర్క్కు అక్కడ చిత్తూరులో ఆర్గ్యుమెంట్స్కు నన్ను ఎంగేజ్ చేశారు. కేసు ఇంకా పెండింగ్ ఉంది, ఆరోపణల స్టేజ్లో. క్లియర్గా సీసీటీవీలో కూడా చూపిస్తుంది అతను రావడం, బుర్కాలు వేసుకోవడం, దగ్గరుండి చంపడం అంతా కూడా. ఇంకా ఆ కేసులో అది సీసీటీవీలో ఉన్నట్టు అసలు ఎక్కడ మీరు అంటున్నారు కానీ ఛార్జ్ షీట్లో అయితే లేదు. ఓకే, ఛార్జ్ షీట్లో ఈ విధంగా సీసీటీవీలో ఉంది, ఆయన బుర్కా తీయడము జరిగింది, షూట్ చేయడము అన్నది ఛార్జ్ షీట్లో లేదు. ఛార్జ్ షీట్లో లేనిది మనం ఉన్నట్టు ఎట్లా అనుకుంటాం? అంటే హాల్లోకి రావడం అంతా చూపించడం, తర్వాత జీప్ మీద పారిపోతున్నప్పుడు కూడా అక్కడ సీసీటీవీ చూపించినట్లుగా లేదు, అది ఛార్జ్ షీట్లో లేదు. జీప్లో వెళ్తున్నప్పుడు సీసీటీవీ చూపించిందని ఎక్కడా లేదు, ఛార్జ్ షీట్లో లేదు. సో అది అంటే ఇప్పుడు ఛార్జ్ షీట్లో ఉన్నదే మీరు పాయింట్ తీసుకుంటారు. ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత, కొన్ని నెలలు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత, చాలామంది సాక్షులను విచారించిన తర్వాత ఈ విధంగా జరిగిందని వాళ్ళు పెడతారు. పెట్టిన తర్వాతే కదా మా రోల్ స్టార్ట్ అయ్యేది. అప్పటి నుంచే కదా పోలీసులు ఇన్వెస్టిగేషన్ నిజంగా పర్ఫెక్ట్గా జరిగిందా,
ఇక్కడ ఏదన్నా ఫాల్సిటీ ఎక్కడెక్కడ వచ్చింది, ఎక్కడ అన్నీ మసిబూసి మారేడికాయ చేస్తున్నారనేది మేము దాన్ని విప్పుకుంటూ వస్తాం కదా, అక్కడ మాకు తెలుస్తుంది నిజాలు. అంటే క్రాస్ ఎగ్జామినేషన్ ఎక్కుపోతుంటాయి. క్రాస్ ఎగ్జామినేషన్లో ఒక విట్నెస్ అండి ఎక్కడైనా కూడా ఏంటంటే విత్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సేయింగ్, ఒక నిజం చెప్పేవాడు సాక్ష్యం చెప్పేటప్పుడు నిజమే కనుక చెప్పాడు అనుకోండి, ఎంత గ్రేట్ లాయర్ అయినా ఏమీ చేయలేడు. క్రాస్ ఎగ్జామినేషన్లో ఆ విట్నెస్ షేక్ కూడా కాదు, అతని నుంచి మనం వేరే విధంగా డైవర్ట్ చేయడం కూడా అవకాశం ఉండదు. బట్ ఒక విట్నెస్ అబద్ధం చెప్పడం మొదలుపెట్టాడు అంటే అక్కడ భగవద్గీత మీద సాక్ష్యం అక్కడ ప్రమాణం చేసి ఒక్కసారి అబద్ధం చెప్పాడంటే క్రాస్ ఎగ్జామినేషన్లో అడ్వకేట్కు దొరుకుతాడు. అక్కడి నుంచి ఇంకా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ దొరికిపోతాడు విట్నెస్. కానీ విట్నెస్ నిజం చెప్పే విట్నెస్ని ఏ అడ్వకేట్ ఏమీ చేయలేడు. కానీ భయపడి కొంతమంది వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. అది భయపడేది అనేది అది పోలీసు చూసుకోవాలి. అతన్ని భయపడకుండా కోర్టుకు వచ్చి తెచ్చి అతని చేత సాక్ష్యం చెప్పించాల్సిన బాధ్యత పోలీసుది. కానీ విట్నెస్లు ఎక్కువ మంది ఉంటే కేసు కూడా వీగిపోయే అవకాశాలు ఉన్నాయని అంటుంటారు. అవును, ఎందుకంటే ఒక విట్నెస్కు ఇంకో విట్నెస్కు పొంతన కరెక్ట్గా రావాలి కదా. ఎక్కువ మంది విట్నెస్లు పెట్టినప్పుడు ఆ పొంతన అనేది పర్ఫెక్ట్గా లైన్ అనేది చైన్ అనేది ఎక్కడ మిస్ కాకుండా పర్ఫెక్ట్గా రావాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఒకరిద్దరు విట్నెస్లు పొరపాటున ఏదైనా వాళ్ళ విక్టిమ్స్ బంధువులు కావడం వల్ల కానీ లేదా వాళ్ళ ఫ్రెండ్షిప్ దేనివల్లనో వాళ్ళకు మేలు చేద్దామని 1-2 అబద్ధాలు చెప్పారనుకోండి, కేసు దెబ్బతినడం మొదలవుతుంది. క్రాస్ ఎగ్జామినేషన్లో బయట సో లింక్ అంతా డిస్ట్రాయ్ అవుతుంది కదా, చైన్ దెబ్బతింటుంది. కాబట్టి ఎక్కువ విట్నెస్లు అనేది ఒక ఫండమెంటల్గా ఏంటంటే పోలీసులు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ చూసుకోవాలి. తక్కువ విట్నెస్లు పకడ్బందీ సాక్ష్యం అది వాళ్ళ మీద ఆధారపడి. సార్ మీరు చేస్తున్న మొత్తం సర్వీస్లో కేసులు యాక్టివేట్ అయిపోవడానికి అంటే ల్యాక్ ఆఫ్ ఇన్వెస్టిగేషనా, ల్యాక్ ఆఫ్ విట్నెసా, లేదా ఇంకా వేరే రీజన్ అని కనిపిస్తుంటుంది? కేసుల్లో అక్విటల్ రావడానికి సాధారణంగా ఏంటంటే ఫాల్స్ ఇంప్లికేషన్స్ అవాయిడ్ చేయాలి. నిజంగా చేసిన వాళ్ళను మాత్రమే పెట్టుకుంటూ వస్తే కేసుల్లో అక్విటల్స్ కొద్దిగా తగ్గుతాయి. 2, ఇన్వెస్టిగేషన్ చేసేది పోలీసులు. వాళ్ళకి ఏంటంటే ఈ మధ్యకాలంలో నెంబర్ ఆఫ్ డ్యూటీస్, ఒక పక్క లా అండ్ ఆర్డర్, ఒక పక్క క్రైము, వాళ్ళు ఏంటంటే వాళ్ళకు బందోబస్తు డ్యూటీసు, వాళ్ళకు కూడా వర్క్ ప్రెషర్ చాలా ఉండడం వల్ల ఒక్కోసారి ఇన్వెస్టిగేషన్లు సరిగ్గా చేయలేకుండా ఉన్నారు. ఆ ఇన్వెస్టిగేషన్లు సరిగ్గా చేయలేకపోవడం వల్ల కూడా అక్విటల్స్ రావడానికి. 3వది ఏంటంటే తీసుకొచ్చిన సాక్షులు అక్కడ బాక్స్లోకి వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, వాళ్ళు చెప్పాల్సినంత చెప్పకుండా ఇంకా కొంచెం ఎక్కువ చెప్పడమో తక్కువ చెప్పడమో పొరపాట్లు చెప్పడమో, సో సాక్షుల్లో కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోవడం, పొంతన లేకపోవడం వాళ్ళు చెప్పే విషయాల్లో అక్కడ, లేదా మెడికల్ ఎవిడెన్స్కు టాలీ కాకపోవడం, అంటే డాక్టర్స్ పోస్ట్మార్టం రిపోర్టు కానీ దాన్ని. ఒక్కోసారి ఏంటంటే జడ్జెస్లో కనుక ఎవరైతే కేసును డిసైడ్ చేస్తున్నారో ఆ జడ్జెస్ సాధారణంగా ఏంటంటే జడ్జిలో స్ట్రెంగ్త్ లేనప్పుడు, అంటే పర్సనల్ స్కిల్స్, ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ దాంట్లో స్కిల్ లేనప్పుడు అటువంటి వాళ్ళంతా ఏంటంటే సాధారణంగా కన్విక్షన్ వేసేస్తారు, అక్విటల్ చేయరు. వాళ్ళ జడ్జి ఏంటంటే అక్విటల్ రాయాలంటే ఆ జడ్జి రిక్వైర్స్ గ్రేట్ నాలెడ్జ్. ఒక కేసు నుంచి, క్రిమినల్ కేసు నుంచి ముద్దాయిల మీద కేసు కొట్టేయడానికి ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కాంపిటెన్స్. బట్ కన్విక్షన్ వేయడానికి ఈజీ. సో సాధారణంగా తక్కువ స్టాండర్డ్ ఉన్న జడ్జెస్ ఏంటంటే ముందు కన్విక్షన్ వేసేసి మళ్ళీ హైకోర్టు చూసుకుంటుందిలే అనుకుంటారు. మాకు అటువంటి ఏంటంటే కొంచెం మాకు అస్త్రాలు మాకు వరంగా మారిపోతాయి. కానీ శిక్ష పడాలి అనుకుంటే పోలీస్ వైపు నుంచి మీరు ఇచ్చే సూచనలు ఏంటంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్షన్ ఉండాలి. 2, ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్కు లొంగకూడదు. నిజంగా నేరం చేసిన వాళ్ళను మాత్రమే పెట్టాలి. అమాయకులను మాత్రం వాళ్ళని బలి చేయడానికి వాళ్ళేదో ఎవరో ప్రోద్బలమో ఎవరో తప్పుడు రియల్గా ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయకుండా వాళ్ళనందరినీ ఇంప్లికేట్ చేసి ఒకరికి 10 మంది సంఖ్య చేరుద్దాం, సంఖ్యాబలాన్ని అక్యూజ్డ్ కింద పెంచుకుంటూ పోదాం. అక్కడ పోలీస్కి కన్విక్షన్ రేట్ పెరగాలనుకుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్తో సంబంధాలు ఉంటే బాగుంటాయి అంటారా, లేదా వాళ్ళకి ఇండిపెండెంట్గా చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది? పోలీసులకు కన్విక్షన్ రేటు పెరగాలనేది కాదు మనం కోరుకోవాల్సింది, సొసైటీలో క్రైమ్ తగ్గాలని కోరుకోవాలి. సొసైటీలో క్రైమ్ ఏ విధంగా తగ్గుతుంది అన్న దాని మీద పోలీసులు కాన్సన్ట్రేట్ చేయాలి. అసలు క్రైమే జరగకుండా ఉంటే కన్విక్షన్ల వరకు అవసరం లేదు కదా. క్రైమ్ ఏ విధంగా జరగకూడదు అన్నది ఆ రకంగా ఏంటంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ పోవాలి. దానికి తగినట్టు మీడియా కానీ ఇవన్నీ కూడా సహకరించాలి. మీడియాలో కూడా ఏంటంటే ఈ మధ్య క్రైమ్ దాంట్లో చూపించిన దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ మీడియాకు మిగిలిన ఇన్సిడెంట్స్ మీద చూపించకుండా ఉన్నాయి. వాట్ ఈస్ గుడ్ ఇన్ ద సొసైటీ
మీడియా ఈజ్ నాట్ షోయింగ్ వాట్ ఈస్ బ్యాడ్ ఇన్ ద సొసైటీ. దాన్ని కంటిన్యూస్గా చూపించి రేటింగ్స్ పెంచేస్తుంది అక్కడ. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రతి సిటిజన్ మీద ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, క్రైమ్ రేట్ ఇంక్లూడింగ్ మీడియా. సార్ ఈ ఫ్యాక్షన్ మర్డర్ కేసులు కాకుండా 498లో కానీ లేదా కాన్స్టిట్యూషన్ కేసుల గురించి చెప్తారు. ఇప్పుడు 498A మ్యాట్రిమోనియల్ కేసెస్, భర్త హెరాస్ చేస్తున్నాడనో, అత్తమామ హెరాస్ చేస్తున్నారనో, అడిషనల్ డౌరీ కోసమనో ఇవన్నీ పెట్టే కేసెస్. 2 డైవర్స్ కేసెస్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే నేను ప్రొఫెషన్లోకి ఎంటర్ అయినప్పుడు 1984లో ఎంటర్ అయినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ డైవర్స్కి వచ్చేవాళ్ళు అంటే మొత్తం జరిగిన మ్యారేజెస్ని చూసుకుంటే అసలు 0.5% ఉండేవి డైవర్స్ కేసెస్. బట్ 1991 తర్వాత ఎకనమిక్ లిబరలైజేషన్ కావచ్చు, లేదా ప్రపంచం నుంచి డాలర్స్ మనకి ఇండియాలో రావచ్చు, అవేర్నెస్ పెరిగిండొచ్చు, ఎడ్యుకేషన్ పెరిగిండొచ్చు, ఎగోస్ పెరిగిండొచ్చు. రీజన్ ఐ డోంట్ నో, ఐ కాంట్ సే రైట్ నౌ. బట్ డైవర్స్ కేసెస్ ఏంటంటే పర్సంటేజ్ ఈజ్ గ్రోయింగ్ ఎవ్రీ ఇయర్. ఏంటంటే ఆ ఫ్యామిలీ కోర్ట్స్ ఆర్ ఫ్లడెడ్ విత్ డైవర్స్ కేసెస్. నౌ 0.5% ఉన్నది కాస్త ఇప్పుడు 5%కి వచ్చి ఉంటుందేమో, 5 to 10% మధ్యలో ఉంటుందేమో అనుకుంటున్నాను. స్టిల్ ఏంటంటే హిందూ సిస్టంలో, ఇక్కడ ఇండియన్ మ్యారేజ్ సిస్టంలో 90% మ్యారేజెస్ ఆర్ ఇంటాక్ట్ బై గాడ్స్ గ్రేస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన సొసైటీ, మన కల్చర్ దీనివల్ల. బట్ అయినప్పటికీ ఏంటంటే 5 to 10% కూడా పెరగడం కూడా ఇట్ ఈస్ అలార్మింగ్ సిచ్యువేషన్. ఆ విధంగా ఉంది. ఈ మ్యాట్రిమోనియల్ కేసెస్లో కూడా ఏంటంటే మా దగ్గరకు వచ్చిన కేసులో మేము ఫస్ట్ వీలున్నంత వరకు వాళ్ళని ఇద్దరు వస్తే ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళను కన్సిలియేట్ చేసి మ్యారేజ్ కంటిన్యూ అయ్యేటట్టుగానే చూస్తాం. స్ట్రైట్ అవే డైవర్స్ వేయడానికి సాధారణంగా మేము ఒప్పుకోం. సో సపోజ్ ఒక్కరే వచ్చారనుకోండి, ఒక్కరు వచ్చినా కూడా ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఎంతసేపు ఆపోజిట్, అంటే హస్బెండ్ వచ్చాడు అనుకోండి, వైఫ్ మీద ఏదేదో చెప్తా వస్తుంది. వైఫ్ వచ్చింది అనుకోండి, హస్బెండ్ మీద ఏదేదో. మేము ఫస్ట్ వాళ్ళని ఏంటంటే మాట్లాడే తీరు మాది ఎట్లుంటుందంటే ఇతని తప్పులు ఎత్తి చూపిస్తుంది. సపోజ్ హస్బెండ్ వచ్చాడు అనుకోండి, లేదు నువ్వు ఈ విధంగా ఎందుకు చేసావు, ఆ విధంగా ఎందుకు చేయలేదు, ఈ విధంగా ఎందుకు అడ్జస్ట్ కాలేదు, మేము ముందు ఇతని తప్పులు ఎత్తి చూపిస్తాం. ఇతనిలో ఒక మానసిక పరివర్తన ఇతని ఎక్స్పోజ్ చేసి రియలైజేషన్కు ముందు స్కోప్ ఉండేటట్టు, వచ్చిన వెంటనే తయారు చేసి వేసేయడం కూడా ఉండదు. మేము ఒక సఫిషియంట్ టైం ఇచ్చేసి అతన్ని ఆలోచింపజేసి అప్పటికి ఏంటంటే బలమైన కారణాలు ఉంటేనే కోర్టు వరకు వెళ్ళేదానికి అవకాశం. నెంబర్ ఆఫ్ ఆ విధంగా నా దగ్గరికి వచ్చిన కేసెస్ ఈ స్టేజ్లోనే ఎటువంటి ఫీజు తీసుకోకుండా వాళ్ళిద్దరిని భార్యాభర్తను మళ్ళీ కాంప్రమైజ్ చేసి మంచి లైఫ్ లీడ్ చేసేట్టు పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ ఇద్దరు. ఒక కేసులో అయితే హస్బెండ్ వాజ్ చార్టెడ్ అకౌంటెంట్, వైఫ్ వాజ్ బ్యాంక్ ఎంప్లాయీ, మేనేజరియల్ క్యాడర్. ఇద్దరిని కూడా కాంప్రమైజ్ చేసి మళ్ళీ కానీ మీ దగ్గరకు వచ్చిన కేసుల్ని మీరు ముందు కంప్లైంట్ వైపే మిస్టేక్ చూపిస్తూ కాంప్రమైజ్ తప్పులు చూపిస్తూ ఆయన్ని కన్విన్స్ చేస్తారు. కొంతమంది అడ్వకేట్లు కేసు రావడం తరువాత వాళ్ళ మీద అది అక్కడ ఏంటంటే మా అడ్వకేట్ సోదరులు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే అడ్వకేట్ ప్రొఫెషన్ ఈజ్ ఏ నోబుల్ ప్రొఫెషన్. లైక్ టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ అ నోబుల్ ప్రొఫెషన్ ఏ విధంగా ఉందో అడ్వకేట్ ప్రొఫెషన్ కూడా నోబుల్ ప్రొఫెషన్. ఎంతసేపు ఏంటంటే మన కేసు వచ్చింది, క్లయింట్ వచ్చాడు, డబ్బు తీసుకుందాం వేసేద్దాం అన్న ఆలోచన కాకుండా సొసైటీ ఏదైతే ఆర్డర్లీనెస్, సొసైటీలో మంచి అనే దాంట్లో మనకు కూడా కొంత బాధ్యత ఉంది. మనం సొసైటీలో మనం భాగమైనప్పుడు ఈ ప్రొఫెషన్లో సొసైటీ బాగుపడడానికి మనం ఏం చేయాలన్నది కూడా ప్రతి అడ్వకేట్ కూడా గుర్తుపెట్టుకొని కేవలం కేసు డబ్బు గురించి ఆలోచించకుండా కొంచెం చేస్తూ ఉంటే బాగుంటుంది. కానీ కొన్ని 498 కేసుల్లో ఎక్కడో అమెరికాలో ఉన్న ఆడపడుచుని, ఆంధ్రాలో ఉన్న అత్తగారిని కూడా పెట్టడం అనేది ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సెక్షన్ 498A ఒకటి ఏది వైఫ్ సైడ్ నుంచి, అదేవిధంగా SC/ST అట్రాసిటీస్ యాక్ట్, అక్కడ కూడా ఏంటంటే ఈ రెండు దాంట్లోనే ఏంటంటే బాగా మిస్యూజ్ చేయడం జరిగిపోతుంది. ఈ ఫాల్స్ ఇంప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. జరగకుండా జరిగినట్టుగా రాయడము. ఆ SC/ST యాక్ట్లో ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేది లేకుండా ఉండడం ప్రొవిజను. దాన్ని సుప్రీంకోర్టు అసలు యాంటిసిపేటరీ బెయిల్ లేకుండా ఉన్న ప్రొవిజన్ ఏంటంటే సుప్రీంకోర్టు వ్యాలిడ్ అని చెప్పేసి అప్హోల్డ్ చేసింది సెక్షన్ 18 ఆఫ్ ది యాక్ట్ను. సో ఆ విధంగా దానివల్ల ఏంటంటే దాన్ని చాలా గ్రాస్ మిస్యూజ్ జరుగుతూ ఉంది దాంట్లో. అవన్నీ ఏంటంటే పీపుల్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ది సిచ్యువేషన్. కానీ SC/ST కేసుల్లో కాశ్మీర్లోంచి ఎందుకు ఇంప్లిమెంట్ కావాలి? కాశ్మీర్లో ఇప్పుడు మన మిగతా స్టేట్లో ఎక్సెప్ట్ కాశ్మీర్
ఎక్కడ పెట్టిన కేసు ఎస్టీ ఎస్టీ కేసు వద్దు, మీరు అన్నట్లు బెయిల్ దొరకదు. కానీ కాశ్మీర్లో దానికి మీకు ఆ ప్రకారంగా మనం మాట్లాడాలంటే హిస్టరీలోకి చాలా వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ఎప్పుడైతే ఇండియాతో యాక్సీడ్ అయిపోయిందో అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు, ఆ నెహ్రూ గారి టైంలో ఏంటంటే జమ్మూ కాశ్మీర్ దాని వరకు ఒక స్పెషల్ ప్రతిపత్తి అనడం ఇవ్వడము, ఆర్టికల్ 370 వాళ్ళకి ఏంటంటే ఒక సపరేట్ స్టేటస్ ఇవ్వడం వల్ల ఇండియన్ చట్టాలన్నీ కూడా ఆటోమేటిక్గా అక్కడేం వర్తించదు. మళ్ళీ వాళ్ళ లెజిస్లేచర్ ఏంటంటే ఇండియన్ లాస్ను అడాప్ట్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళు ఒక లెజిస్లేషన్ చేయాలి వాళ్ళ అసెంబ్లీలో పెట్టుకొని, అప్పుడే ఇండియన్ చట్టాలు వర్తిస్తాయి. ఇప్పుడు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అక్కడికి వెళ్ళి ఒక సెంటు భూమి కొనలేడు. మనలాంటి వాళ్ళని వెళ్ళి అక్కడ సొంతంగా ఏ ప్రాపర్టీ కొనలేము. అప్పట్లో నెహ్రూ టైంలో అది ఆ డెసిషన్ అది మరి ఎందుకు తీసుకున్నారు ఏంటో మరి వాళ్ళకి తెలుసు ఆ టైంలో. బట్ అటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏంటంటే వాళ్ళు అడాప్ట్ చేయలేదు అక్కడ, కాబట్టి ఇలా అనేది అక్కడ అప్లై కాదు. అందుకని ఆర్టికల్ 370 ఉండాలా తీసేయాలనేది ఇప్పుడు బహిరంగంగా చర్చ జరుగుతుంది. ఓకే సార్, 498తో పాటు 497 కావాలంటే కొంతమంది కోరుతున్నారండి. భార్య బాధితుల సంఘం ఉండొచ్చు, అది కూడా నిజమే ఉంటుంది. భార్య బాధితులు కూడా చాలామంది ఉంటారు. సార్ మీకు మొత్తం టోటల్ మీ కెరియర్లో 498 సెక్షన్ కేసులు మీ దగ్గరికి స్టార్టింగ్లో 0.05 ఎంత వచ్చింది? 0.05. 498A కాకుండా డైవర్స్ కేసులు. కానీ క్రమేపీ దాని సంఖ్య పెరుగుతూ వచ్చింది. దానికి మీరు 2 కారణాలు చెప్తున్నారు. 1990 తర్వాత గ్లోబలైజేషన్ అవ్వడం, మహిళలకి ఎక్కువగా ఫ్రీడమ్ రావడం, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయడం, అది అవ్వచ్చు అంటారా? లేదా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమేపీ తగ్గిపోవడం కూడా కారణం కావచ్చు అంటారా? ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గిపోవడం కూడా ప్రధానమైన కారణం. ఇప్పుడు దానివల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గిపోవడం వల్ల నాట్ ఓన్లీ ఈ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్సే కాదు, సెవరల్ అదర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అసలు న్యూస్ పేపర్స్లో చదువుతూ ఉంటే తల్లిని చంపిన కొడుకు, తండ్రిని చంపిన తనయుడు, అన్నను చంపిన తమ్ముడు, భార్యను చంపిన భర్తను చంపించిన భార్య, ఇవన్నీ ఏంటంటే ఒకప్పటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, ఒకప్పటి మన ఎడ్యుకేషన్. మా చిన్నప్పుడు కూడా, ఎందుకంటే మేము ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు మాకు బాలశిక్ష ఉండేది, నీతి శాస్త్రాలు ఉండేవి, తెలుగు నాన్ డీటెయిల్ ఉండేది, నీతి కథలు చెప్పేవాళ్ళు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మాది ఉమ్మడి వ్యవస్థలాగా మాకు చిన్నప్పటి నుంచి చందమామ కథలు చదివించేవాళ్ళు. చందమామ, బాలమిత్ర ఇవన్నీ కూడా మంత్లీ ఇంటికి వచ్చేటి, ఇంటికి మేము చదివేవాళ్ళం. బాలల బొమ్మల భారతం, బాలల బొమ్మల రామాయణము, మన భాగవతము, ఇవన్నీ మేము చిన్నప్పుడు చదువుకున్నాం. ఎందుకంటే మాకు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఇది మన కల్చరు, మీరు చదవాలి, మీరు నేర్చుకోవాలి, నీతి ఇది, మన రీతి ఇది, మన పద్ధతి ఇది, మన ధర్మం ఇది, మన న్యాయం ఇది, ఇవన్నీ మేమైతే చదువుకొని పెరిగాం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి ఏంటంటే మేము కారులో వెళ్ళేటప్పుడు కోర్టు నుంచి ఇంటి నుంచి కోర్టుకు వెళ్తూ ఉంటాం కదా, మా జూనియర్స్ అందరూ ఉంటారు, ఏదో ఒక టాపిక్ కాన్వర్జేషన్ వస్తుంది. కొన్నిసార్లు ఐ వాజ్ షాక్డ్. అసలు రామాయణంలో ఏదైనా అంశం చెప్తే మా జూనియర్స్ కొంతమంది చెప్పలేరు, భారతంలో ఇది ఏంటి చెప్పండి అంటే ఒక్కోసారి నేను ఐ విల్ బి ప్రోబింగ్ అబౌట్ దేర్ నాలెడ్జ్. కొన్నిసార్లు చెప్పలేకపోతే నేను ఆ రోజు ఈవినింగ్ రిటర్న్లో ఏంటంటే నేను భారతం కొనేసి రామాయణం కొనేసి వాళ్ళకి ఇచ్చి మీరు ఇది చదువుకోండి అని చెప్పాను. సో మీరు అన్నట్టుగా ఏంటంటే ఈ మొత్తం మీద ఉమ్మడి వ్యవస్థ దెబ్బతినడము ఒకటి, 2 కాన్వెంట్ ఎడ్యుకేషన్. పేరెంట్స్ కూడా ఉమ్మడి వ్యవస్థ దెబ్బతిన్నా, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతిన్నా పేరెంట్స్ కూడా పాతకాలం మా పేరెంట్స్ లాగా నేను చెప్పను, అప్పటి కాలం పేరెంట్స్ లాగా మరి ఇప్పటి పేరెంట్స్ ఆ విధంగా ఎంతసేపు కాన్వెంట్ ఎడ్యుకేషను, ఏబిసిడీలు నేర్పించుకోవాలని, మమ్మీ డాడీ అని పిలిపించుకోవాలని ఉన్న తపన మన కల్చర్ నేర్పించాలన్న దాని మీద ఉండకుండా ఉంది. దానివల్ల కూడా ఈ కేసెస్, మ్యాట్రిమోనియల్ కేసెస్, ఇటువంటివన్నీ విపరీతమైన దూరాలు, ఇవన్నీ కూడా ఏంటంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే సార్, ఈ కేసులు కాకుండా మీరు కాన్స్టిట్యూషన్ కేసులు చాలా చేసినట్టున్నారు. అవును, 1-2. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ కేసెస్కి సంబంధించినంతవరకు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ చాలా వేసాం, చాలా చేసుకుంటూ వచ్చాం. ఒక కేసులో అయితే పర్టికులర్గా ఒకప్పటి ఒక గవర్నమెంటు ఒక పెద్ద రోడ్డు వర్క్ 127 crores వాళ్ళకి కావాల్సిన కంపెనీస్కి, అప్పట్లో మైటాస్ కంపెనీస్కి ఒక లెటర్ ద్వారా నామినేషన్ బేసిస్ మీద ఇచ్చేసింది. టెండర్స్ పిలవలేదు, వేరే బిడ్డర్స్ లేదు, మేము ఇంతకు చేస్తాము, ఇంత తక్కువకు చేసి ఏం లేకుండా స్ట్రైట్ లెటర్ మీద ఇచ్చేసి కాంట్రాక్ట్. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ రిట్ వేసాను. రిట్ వేస్తే
రిట్ గెలిచాం, సెటిసైడ్ చేసేసి ఇది తప్పు. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇదేదో సంతర్పణ కాదు, గవర్నమెంట్ సొమ్మును పంచిపెట్టడానికి. ప్రజల డబ్బు, ట్యాక్స్ పేయర్స్, గవర్నమెంట్స్ హోల్డ్ ది ప్రాపర్టీ యాజ్ ఎ ట్రస్టీ. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ఆస్తి ఇదంతా. మీరు ఒక ట్రస్టీగా పనిచేస్తున్నారు తప్ప మీరు ఏదో పాతకాలం నవాబుల మాదిరి జాగిర్లు దానం చేసినట్టు చేయడం కాదని చాలా సీరియస్ కామెంట్స్తో ఒక మంచి జడ్జిమెంట్ వచ్చింది, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చింది. కర్నూలులో కూడా ఒక కేసు మీరు ఏదో చేస్తున్నారు. కర్నూలులో కూడా ఒక కేసు కృష్ణగిరి మండలం సంబంధించినంత వరకు అక్కడ ఏదో ఊర్లో గొడవలు జరిగాయని అప్పట్లో ఒక ఎస్పీ గారు ఉండేవారు. ఆయన ఒక ఆర్డర్ పాస్ చేసేసి ఆపోజిట్ గ్రూప్ అంతా మీరు అసలు జిల్లా వదిలిపెట్టిపోవాలని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేశారు. వాళ్ళు ఆ ఊరి వాళ్ళంతా వెళ్ళి వేరు వేరు జిల్లాల్లో ఉండి వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి, పొలాలు వదిలిపెట్టి, ఎక్కడో అడుక్కుంటూ చాలా దీనమైన పరిస్థితిలో కొన్ని వందల ఫ్యామిలీస్ వాళ్ళు నన్ను ఆఫ్టర్ సఫరింగ్ ఫర్ 1 or 2 years దే అప్రోచ్డ్ మీ. వాళ్ళకి తెలియదు, వాళ్ళ రైట్స్ కూడా తెలియదు. అరే ఈ విధంగా ఎవరైనా కూడా ఏంటంటే కాన్స్టిట్యూషన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఆర్టికల్ 21 కింద లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఆర్టికల్ 19 ఎక్కడైనా కాన్స్టిట్యూషన్. మనం ఏంటంటే మనకు ఒక ఫ్రీడమ్ ఉంది, మనం ఏ ఊర్లో అయినా మనం ఉండొచ్చు, ఏ వృత్తి అయినా మనం చేసుకోవచ్చు, మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులు. ఇక్కడ ఉండకూడదు అనేది అటువంటి ఆర్డర్స్ పాస్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. వాళ్ళు వచ్చి నాకు చెప్పిన తర్వాత షాకింగ్ అనిపించింది. సో ఇమీడియట్గా నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేసాను. ఆ రిట్ పిటిషన్ గెలిచి ఆ ఎస్పీ ఆర్డర్ను చాలా తప్పులు పడుతూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇచ్చేసి వాళ్ళని, ఎందుకంటే వీళ్ళని ఊరు నుంచి తరిమేసి వీళ్ళ ఆపోజిట్ వాళ్ళు వీళ్ళ పొలాలు ఆక్రమించి వాళ్ళు పంటలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఒక్క ఎస్పీ చేసిన పొరపాటుతో. మళ్ళీ మేము గెలిచిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళారు, వాళ్ళు మళ్ళీ వ్యవసాయము వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు. కానీ కొన్నిసార్లు సిటీ పోలీస్ కమిషనర్ అవ్వచ్చు లేదా జిల్లా ఎస్పీ కూడా వాళ్ళకు రైట్స్ ఉన్నాయి కదండి. అతను రౌడీ షీటర్ అయినా మర్డర్లు చేస్తూ అతనికి సిటీ నగర బహిష్కరణ చేసే అవకాశం ఉంది కదా. మీకు స్పెషల్ సందర్భాల్లో, ఎందుకంటే రీసెంట్గా స్వామి పరిపూర్ణానంద స్వామి అదవచ్చు, కత్తి మహేష్, అది 1-2 సందర్భాల్లో జరిగిన సందర్భాలు. కానీ అది ఆర్బిటరీగా ఎక్సర్సైజ్ చేయకూడదు కదా. ఏదంటే అది నాకు నచ్చలేదు నువ్వు వదిలిపెట్టే. పరిపూర్ణానంద గారికి నగర బహిష్కరణ కరెక్ట్ అంటారా? తప్పు. ఆ సందర్భంలో అప్పుడు ఇచ్చింది, అందుకని హైకోర్టు అలో చేసింది కదా. అది తప్పని చెప్పింది కదా గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ పరిపూర్ణానంద స్వామి. అందుకని పరిపూర్ణానంద స్వామి మళ్ళీ వెంటనే హీ వాజ్ బ్యాక్ ఇన్ హైదరాబాద్. అంటే ఒక వ్యక్తిని కంట్రోల్ చేయలేని వ్యవస్థ నగర బహిష్కరణ చేయడం వల్ల అది దానికి ఏమైనా అది సరైన పద్ధతి కాదు. నన్ను అడిగితే అది తప్పది. అప్పుడు గవర్నమెంట్ అటువంటి నిర్ణయం తీసుకోవడం పొరపాటు. అందుకనే హైకోర్టు కొట్టేసింది. ఓకే సార్, ఈ కేసులు కాకుండా టోటల్గా మీ సర్వీస్లో మీ దగ్గరకు వచ్చిన కేసు అంటే కింద కోర్టులో కన్విషన్ తీసుకొని మీ దగ్గరకు వచ్చిన తర్వాత అక్యురేట్ అయిపోయే కేసులు ఉన్నాయా, లేదా కన్విషన్ కూడా కంటిన్యూ అయిన కేసులు ఏమైనా ఉన్నాయా? కింద కోర్టు ఇచ్చిన తీర్పుని పై కోర్టు కూడా సమర్థించిన కేసులు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. కానీ నా అదృష్టం కొద్దో లేకుంటే నా క్లయింట్స్ అదృష్టమో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను తీసుకున్న కేసులో ఎక్కువ భాగం 90% అక్విటల్స్ వచ్చినట్టే ఉన్నాయి. కన్విక్షన్ పడిన కేసులు కూడా ఒక 10% ఉన్నాయి. రీసెంట్గానే ఒకటి చేశాను కేసు. కరీంనగర్లో ఏంటంటే అతన్ని కేసు ఏంటంటే భార్యాభర్త కలిపి ఒక ఆమె అప్పు అడగడానికి వస్తే ఆమె ముందు అప్పు ఇచ్చింది. అప్పు తిరిగి అడిగిన దానికి ఆమె మీద కిరోసిన్ పోసి ఆమెను తగలబెట్టారనేది ఆరోపణ. కరీంనగర్కి సంబంధించిన వాళ్ళు. అది కింద కోర్టు శిక్ష వేసింది, లైఫ్ సెంటెన్స్. దాన్ని హైకోర్టులో ఆర్గ్యూ చేశాను. హైకోర్టులో నా ఆర్గ్యుమెంట్ ఒప్పుకోలేదు కన్విక్షన్కి. దాంట్లో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఏంటంటే ఆమె డయింగ్ డిక్లరేషన్, ఆమె చనిపోతూ ఆమె చెప్పింది, ఆమె ఎవిడెన్స్లో ఆమె డయింగ్ డిక్లరేషన్ చెప్పింది ఏ విధంగా కిరోసిన్ పోసారు, ఏ విధంగా నిప్పు వెలిగించారు, అది ఇదని. ఆ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ చెప్పిన దాని మీద సాక్ష్యం మీద ఏంటంటే హైకోర్టు నా ఆర్గ్యుమెంట్ ఒప్పుకోలేదు, దాని మీద కన్విక్షన్ కన్ఫర్మ్ చేసింది. వాళ్ళు ఇంకా జైల్లో ఉన్నారు, వరంగల్ జైల్లో ఉన్నారు. సార్ నెక్స్ట్ మీరు 498తో పాటు డైవర్స్ కేసులు, ఫ్యాక్షనిస్ట్ కేసులు, కాన్స్టిట్యూషన్ కేసులు చూసుకొచ్చారు. ఇంకా లాలో జ్యుడిషియరీలో కరప్షన్ గురించి ఒకసారి మాట్లాడితే జడ్జిలు కరప్షన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు సొసైటీలో అప్పుడున్న నెసెసిటీస్ ఇప్పుడున్న నెసెసిటీస్లో చాలా వ్యత్యాసం ఉంది. పాతకాలంలో అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఈ ఫ్రిడ్జ్లు లేవు, టీవీలు లేవు, ఏసీలు లేవు, పెద్ద పెద్ద బంగ్లాలు లేవు, కార్లు లేవు. కంటెంట్మెంట్ ఉండేది, తృప్తి ఉండేది. రైతు పంట పండించేవాడు, ఆ వచ్చిన పంటతో తృప్తి ఉండేది. ఏదో కొడుకు కూతురికి ఆ సంవత్సరం పెళ్ళిళ్ళు చేసుకోవడం, వచ్చిన ధాన్యంతో చిన్న చిన్న అవసరాలు తీసుకోవడం. ఈ యాజ్ వీ వెంట్ ఆన్ గ్రోయింగ్
మనం పెరిగే కొద్దీ ఏంటంటే ఎకానమీ పెరిగే కొద్దీ మనకు ప్రపంచంలోని ఉన్న కల్చర్స్ అన్నీ మన మీద పడ్డం మొదలుపెట్టే కొద్దీ మనకున్న నెసెసిటీస్ కానీ నీడ్స్ కానీ గ్రీడ్ కానీ పెరుగుతూ వచ్చింది. దానివల్ల ఏంటంటే సొసైటీలో అందరిలో కూడా ఏంటంటే ఒక డబ్బు అంటే వ్యామోహం అనేది అందరిలో మొదలైంది. సొసైటీ అంతా, ఇండియా అంతా మొదలైంది. దాంట్లో డాక్టర్స్ ఉండొచ్చు, ఇంజనీర్స్ ఉండొచ్చు, చార్టెడ్ అకౌంటెంట్స్ ఉండొచ్చు, అదేవిధంగా లాయర్స్ ఉండొచ్చు, కొంత జ్యుడిషియరీ కూడా ఉండొచ్చు. సో మీరు వెన్ యూ కంపేర్ విత్ ది డేస్ ఆఫ్ 1950 ఆర్ 1947, నౌ వీఆర్ ఇన్ 2019, లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడున్న నెసెసిటీస్, ఇప్పుడున్న నీడ్స్ దీంట్లను బట్టి. సో అప్పట్లో ఉన్న కరప్షన్కు ఇప్పట్లో ఉన్న కరప్షన్ పెరిగింది వాస్తవం. అన్ని ఇన్స్టిట్యూషన్స్లో, అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో, ఇప్పుడున్న అన్ని ప్రొఫెషన్స్లో అందరి మనుషుల్లో ఏ విధంగా మార్పు ఉందో కొంత జ్యుడిషియరీలో కూడా మార్పు వచ్చిన మాట నిర్వివాదం. దాన్ని ఎవరు డిస్ప్యూట్ చేయలేరు. బట్ అంత మాత్రానే మొత్తం జ్యుడిషియరీ అంతా జ్యుడిషియరీ మీద తప్పు వేయడం కూడా చాలా, అది అంతా కాకుండా కొంత పార్ట్ అయితే అవుతుంది, కొంత పార్ట్ అయితే అవుతూ ఉంది. అయితే ఎంత అవుతూ ఉందో మనం ఏంటంటే దాన్ని డిస్ప్రపోర్షనేట్గా బయట మాట్లాడుకోవడం ఎక్కువ అవుతుంది. సపోజ్ ఒక 5% ఉంటే దాన్ని మ్యాగ్నిఫై చేసేసి దాదాపు ఏదో జ్యుడిషియరీ 80% 90% ఉందనేది తప్పు. పర్టికులర్లీ కొంత లోయర్ జ్యుడిషియరీలో, అంటే లోయర్ కోర్ట్స్లో, చిన్న చిన్న ఊర్లలో కానీ జిల్లా కోర్టు వరకు కానీ కొంత పెరుగుతూ ఉందనేది వింటున్నాం. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టుకు వచ్చే వరకు అది చాలా చాలా తక్కువ. ప్రజలు బయట అనుకున్నంతగా అయితే లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు కాకపోవచ్చు కానీ మనం సిబిఐ కోర్టు లాంటి కోర్టులో తీసుకుంటే పట్టాభిరామ్ లాంటి వాళ్ళ వ్యక్తులు బెయిల్ పిటిషన్లో డబ్బులు తీసుకోవడం చూస్తున్నాం. దాన్ని మనం ఏ విధంగా అంచనా వేయొచ్చు? తప్పు. ఎక్కడ కరప్షన్ ఉన్నా తప్పే. బయట వ్యవస్థలో కూడా కరప్షన్ ఉన్నా కూడా తప్పే. ఈవెన్ అడ్వకేట్స్లో కూడా ఏంటంటే ఈ మధ్య కొన్ని డేంజరస్ ట్రెండ్స్ వింటున్నాం. నాకు ఒక్కొక్కసారి క్లయింట్స్ వచ్చేసి కింది కోర్టుల్లో గురించి, సపోజ్ పలానా పర్టికులర్ ఊరిలో సార్ అక్కడ ఎవరినన్నా అడ్వకేట్ని సజెస్ట్ చేయండి, పలానా ఏ అడ్వకేట్ని పెట్టుకోవాలని సజెస్ట్ చేయండి అంటే, మీరు వెళ్ళండి అయ్యా, మీరు వెళ్ళి అక్కడ వెతుక్కోండి, కనుక్కోండి, మంచి లాయర్ ఎవరు ఉన్నారో మీరే విచారించుకొని అతన్ని ఎంగేజ్ చేయొచ్చు కదా అని చెప్తే వాళ్ళు చెప్తున్నట్టు ఒక్కోసారి భయంకరంగానే, లేదు సార్ ఇప్పుడు అక్కడ ఊర్లలో దెబ్బతింటా ఉంది, ప్రొఫెషన్లో అక్కడ లాయర్స్లో క్యారెక్టర్ దెబ్బతింటా ఉంది, ఆపోజిట్ క్లయింట్తో డబ్బులు తీసుకొని కొంతమందిని సొంత క్లయింట్ను ఓడగొట్టే పేర్లు వింటున్నాము, కాబట్టి మీరు ఎవరైతే చెప్తారో బాగా క్యారెక్టర్ అటువంటివి అతని దగ్గరికి పోతాం అన్నది ఇప్పుడు ఆ రకమైన టాక్ వస్తూ ఉంది కొంత సొసైటీలో. అంటే ఒక బ్యాడ్ ఇమేజ్ అనేది పెరుగుతూ ఉంది. సో ఇప్పుడే ఏంటంటే ఒక అడ్వకేట్స్కు వాళ్ళ ఆ క్యారెక్టర్ చూపించుకోవాల్సిన అవసరం ఇంకా ఎక్కువ ఉంది. పాతకాలంలో ఎట్లయితే డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి, ఇప్పుడు డాక్టర్ ఏంటంటే సజెస్ట్ సమ్ సర్జరీ, వీ యాక్సెప్ట్, మనం ఏంటంటే ఆపరేషన్ టేబుల్ మీద పనుకుంటాం, మనకు అనస్థీషియా ఇస్తాడు, అతను కడుపుకు వస్తున్నాడో కాలుకు వస్తున్నాడో ఏ జబ్బుకి ఏది చేస్తున్నాడో అనేది మనకు తెలియదు. బట్ ఇట్స్ ఎ ట్రస్ట్ విత్ ఆల్ కాన్ఫిడెన్స్ దట్ ద డాక్టర్ విల్ డూ ద రైట్ సర్జరీ. మనం వీ సరెండర్ అవర్ బాడీ టు ద డాక్టర్. కరెక్ట్. అది నోబుల్ ప్రొఫెషన్. అదేవిధంగా ఒక క్లయింట్ మనల్ని పూర్తిగా నమ్ముకొని వచ్చి అతను కేసు అప్పచెప్పినప్పుడు మనం అంతే నీతితో, అంతే నిజాయితీతో, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఆ కేసు వరకు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదే ఆల్ అడ్వకేట్స్, మోస్ట్ ఆఫ్ ది అడ్వకేట్స్ రియలైజ్ 95% అడ్వకేట్స్ హానెస్ట్గానే ఉంటారు. ఆ మిగిలిన 5% ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే ఆ విధంగా కొంచెం ఇప్పుడు క్లయింట్ మనకు ఎప్పుడైతే ఇచ్చాడో కేసు, మనం ఆ కేసుకు జస్టిస్ చేయాలన్న ఆలోచన ఉండాలి తప్ప ఏదో క్షణికంగా ఏదో డబ్బు కోసమో ఇంకో దానికోసమో ఎవరో ఇన్ఫ్లుయెన్స్కి లొంగో చేయడం, అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం అది మంచి పద్ధతి కాదు. సార్, ఇప్పుడు మీరు చేసిన కేసుల్లో పాటు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న ఒక కేసు కనిపిస్తుందండి, డేటా చోరీ కేసు. ఆ కేసులో కొంతమంది జరిగింది ఎఫెన్స్ ఆంధ్రప్రదేశ్ నష్టం కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని కంప్లైంట్ ఇవ్వాలని కొంతమంది అంటే, కానీ జరుగుతున్నది హైదరాబాద్లో కాబట్టి ఇక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అని మరికొంతమంది అంటున్నారు. కానీ ఇంకొక వర్గం అసలు ఆధార్ కంపెనీ వాళ్ళే ఇవ్వాలి తప్ప వేరే వాళ్ళకి అవకాశం లేదు అంటారు. అసలు ఏం జరిగి ఉండొచ్చు, ఏం చేయొచ్చు అంటారు? ఒకటండి, ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్, క్రిమినల్ లా కెన్ బి సెట్ ఇన్ టు మోషన్ బై ఎనీబడి. క్రిమినల్ కంప్లైంట్ అనేది కేవలం బాధితుడే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ అన్ ఆన్ లుక్కర్, ఇప్పుడు నడి రోడ్డు మీద ఏదో ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది,
ఒకతను ఇంకో అతన్ని చంపడమో ఏదో చేస్తున్నాడు. నాకు సంబంధం లేదు అది యాక్చువల్గా, అది ఎవరో ఏమో తెలియదు, ఏ అండ్ బి మధ్య జరుగుతూ ఉంది. బట్ స్టిల్ ఐ హ్యావ్ నోటీస్డ్ ఇట్. ఐ కెన్ గో అండ్ గివ్ ద కంప్లైంట్ టు ద పోలీస్. అక్కడ పోయి ఈ విధంగా జరిగింది, మీరు చూడండి, దాన్ని క్రైమ్ బుక్ చేసుకోండి అని చెప్పచ్చు. సో ప్రతి ఒక్కరిది అది బాధ్యత కూడా, ఒక సిటిజన్ది బాధ్యత కూడా. సో కేవలము ఆధార్ వాళ్ళే ఇవ్వాలి, వేరే వాళ్ళు ఇవ్వడానికి లేదు అనేది మాత్రం అది తప్పు, అది కరెక్ట్ కాదు. రెండోది, ఇక్కడ హైదరాబాద్లో చేయొచ్చా చేయకూడదా అని అంటే, ఆ కంపెనీ ఉన్నది ఇక్కడ, మొత్తం జరిగిన వ్యవహారం అంతా ఇక్కడ, అసలు ఆంధ్రాలో కాదు ఇవ్వాల్సింది ఇక్కడే. సో రైట్ ఆంధ్రప్రదేశ్ కదండి, నష్టం ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఒక ఢిల్లీ అతను వచ్చేసి ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ చేసి మళ్ళీ ఢిల్లీ పారిపోయాడు అనుకోండి, ఇక్కడే జరుగుతుంది కేసు. ఇప్పుడు ఒక ఫారినర్ వచ్చాడు, ఇది కేసీఆర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్. ఒక ఫారినర్ వచ్చాడు, ఇక్కడ చార్మినార్ చూడడానికి వచ్చాడు, పర్సు పోగొట్టుకున్నాడు, ఆయన వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోయి ఇస్తాడా, ఇక్కడ చార్మినార్ పోలీస్కి ఇస్తాడా? చార్మినార్ పోలీస్కి అంతే. అదేవిధంగా అక్కడ అల్లేజ్డ్ ఇన్సిడెంట్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో జరిగింది కాబట్టి హైదరాబాద్ పోలీసులకు ఇవ్వడం అది కరెక్ట్, రిజిస్టర్ చేయడం కూడా కరెక్ట్, దాంట్లో ఎటువంటి తప్పు ఏం లేదు. ఓకే సార్, ఇంకా ఫైనల్గా తీసుకుంటే మీరు కడప జిల్లా నుంచి మీ ప్రస్తావన ప్రారంభమైంది. కడప జిల్లా అనగానే ఫస్ట్ వచ్చే అందరికీ గుర్తుకొచ్చే పేరు రాజశేఖర రెడ్డి గారు. ఆ కుటుంబంతో మీకున్న సాన్నిధ్యం విధంగా? ఆ కుటుంబంతో సాన్నిహిత్యం అంటే యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు నా పెళ్ళికి వచ్చారు. హీ వాజ్ వన్ ఆఫ్ ది గెస్ట్ ఇన్వైటెడ్ బై అస్. జమ్మలమడుగులో నా పెళ్ళి జరిగింది. పెళ్ళికొడుకుగా ఉన్నప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారు ఒకటే టేబుల్ మీద భోజనం కూడా చేశాను. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారితో పర్సనల్గా ఏంటంటే కొంత టచెస్, కొన్ని కేసెస్ దాంట్లో చేయడం అది ఇది జరిగింది. దాని తర్వాత ఇటీవల రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ ఏంటంటే జన్మభూమి కమిటీస్ అని చెప్పేసి అడ్డగోలుగా ఏంటంటే సంతర్పణ చేయడం, వాళ్ళకే చేసుకోవడం, దాంట్లో మీద కూడా ఏంటంటే కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి గారు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి దగ్గరికి నా దగ్గరికి రావడం జరిగింది. ఆ కేసెస్ తయారు చేసి సుప్రీంకోర్టులో వేసాం. సుప్రీంకోర్టు ఇనీషియల్గా ఆర్గ్యుమెంట్స్ విని మళ్ళీ ఆ నోటీసులు ఆర్డర్ చేసిన తర్వాత మళ్ళీ హైకోర్టులోనే వేయమన్నాం. సో హైకోర్టులో వేసాం. దానివల్ల ఏంటంటే జన్మభూమిల దాంట్లో జడ్జెస్ కూడా అప్పుడు నాగార్జున రెడ్డి గారు కొంత సీరియస్గా తీసుకోవడం, కొన్ని స్ట్రిక్చర్స్ రాయడం, కొన్ని షార్ప్ కామెంట్స్ పాస్ చేయడం, అవన్నీ కూడా జరిగాయి. సో ఆ విధంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు బాగానే ముఖ్యం. ఓకే, విజయసాయి రెడ్డి గారు దాని గురించి చాలాసార్లు నాకు ఫోన్లు చేసి మాట్లాడడం, అడ్వైజులు తీసుకోవడం జరిగింది. అంటే ఆ కుటుంబంతో మీకు సాన్నిధ్యం కొనసాగుతుందంటారు? ఆ కుటుంబం ఇప్పుడు ఏదైనా కూడా ఏంటండి, ఒక లాయర్గా మమ్మల్ని నమ్ముకొని ఎవరు వచ్చినా వాళ్ళకి చిత్తశుద్ధిగా చేసి పెట్టాలి. మేము సిన్సియర్గా మమ్మల్ని నమ్ముకున్న క్లయింట్కి సిన్సియర్గా విత్ ఆల్ హార్డ్ వర్క్, డివోషన్, హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ వీ హ్యావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్. దట్ ఈజ్ మా గురువులు మాకు నేర్పించినది అది, ఆ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ మా ప్రొఫెషన్, మా జీవితాంతం ఉంటుంది. నేను ప్రొఫెషన్లో ఉన్నన్ని రోజులు ఎవరైతే నన్ను నమ్ముకొని వస్తారో వాళ్ళకు ఫుల్ జస్టిస్, అంటే వాళ్ళ కేసుకి ఏంటంటే పూర్తి న్యాయపరంగా, ధర్మపరంగా ఏ విధంగా ఏంటంటే ఎటువంటి ఆర్డర్ రావాలో అది ఇప్పించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఆ ట్రస్ట్ని ఎక్కడా మేము కూడా ఎప్పుడూ వమ్ము చేయలేదు. మాకు ఇంతవరకు చేయబోము కూడా. ఇంతవరకు డెవలప్ అయ్యామంటే మా గురువులు నేర్పించిన ప్రిన్సిపల్ వల్ల. ఆ ప్రిన్సిపల్ అనేది జీవితాంతం ఉంటుంది. ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఎటువంటి మనిషి అయినా కావచ్చు, మమ్మల్ని నమ్ముకొని వచ్చిన తర్వాత వాళ్ళకి చిత్తశుద్ధిగా చేసి పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే సార్, ఆ చిత్తశుద్ధి బీలో కనిపిస్తుంది. రాబోయే అడ్వకేట్లకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? రాబోయే అడ్వకేట్లకు కూడా ఇదే. ఇప్పుడు ప్రొఫెషన్లో ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్, కమిట్మెంట్, ప్రొఫెషన్కు కమిట్మెంట్, దెన్ సిన్సియారిటీ. ఈ మూడు పెట్టుకొని హార్డ్ వర్క్. ఈ మూడు ఈ క్వాలిటీస్ ఉన్న తర్వాత, ఈ 4 క్వాలిటీస్ ఉన్న తర్వాత ఈ లీగల్ ప్రొఫెషన్లో ఉన్న వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఈ 4 ఉన్న వాళ్ళను ప్రొఫెషన్ ఎప్పుడూ మోసం చేయదు. ప్రొఫెషన్ వాళ్ళకి ఇవ్వాల్సిన డెఫినెట్గా ఏంటంటే ఫైనాన్షియల్ సైడ్ కానీ, ఇంకేది నేమ్ కానీ, రెప్యుటేషన్ ఏదైనా కూడా అది స్లోగా వస్తాయి. ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రొఫెషన్నే నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ దెబ్బ తినలేదు. వాళ్ళకేంటంటే దీని మీద కాన్ఫిడెన్స్ లేక ఇంకో ఉద్యోగమో, ఇంకో వ్యాపారమో, ఇంకోటో పోయిన వాళ్ళు దెబ్బతిన్నారు తప్ప ఈ ప్రొఫెషన్లోనే పూర్తిగా నమ్ముకున్న వాళ్ళు, ఈ క్వాలిటీస్తో నమ్ముకున్న వాళ్ళు ఎవరు దెబ్బతినలేదు.
ప్రతి ఒక్కరికి కూడా కేసులు వస్తాయి, ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది, ప్రొవైడెడ్ ఆల్ దీస్ 4 క్వాలిటీస్ ఆర్ డెవలప్డ్. ఓకే, లా ప్రొఫెషన్ నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రొఫెషన్ బెనిఫిట్ ఇస్తుంది. కానీ ప్రొఫెషన్ నమ్మకుండా 2 పడవల మీద కాళ్ళగా ప్రయాణం చేస్తే మాత్రం అక్కడ దెబ్బతింటారంటున్నారు వీరారెడ్డి గారు. ఖచ్చితంగా అతను సర్వీస్ తీసుకుంటే 1960లో పుట్టిన వీరారెడ్డి గారు సర్వీస్ తర్వాత చూసుకుంటే అతను ఫ్యాక్షన్ వాళ్ళకి కేసుల్లో గెలిపిస్తున్నా, కేస్ స్టడీ చూస్తే గెలిపిస్తున్నా తప్ప అతను సర్వీసులు ఎక్కడ కూడా మర్డర్ చేసి వస్తే మాత్రం ఆ కేసును కూడా టేకప్ చేయకుండా ఉన్న కేసులు అతని సర్వీసులు కనిపిస్తున్నాయి. ఇది ఈ వారం వీరారెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఐఎమ్ పి వీరారెడ్డి, designated senior advocate, practicing at High Court of AP, High Court of Telangana, as well as in Supreme Court. And I have handled number of cases on all subjects except on tax side, and I have given my interview to iDream. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.